పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలు అనే అంశం మీద చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల నుంచి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లుగా చేస్తున్నవారు, విద్యారంగంలో అపారమైనటువంటి అనుభవం గణించినటువంటి విద్యావేత్తలు ఈ చర్చలో పాల్గొంటున్నారు. అందులో ప్రొఫెసర్ ఎన్ వెంకట్రావు గారు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, ఆయన దానికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ ముత్యాల నాయుడు గారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ వై హరగోపాల్ రెడ్డి గారు, వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ కృష్ణనాయక్ గారు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు, దీనికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ పి విజయప్రకాష్ గారు మెంబర్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ, దీనికి వారు ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కు వారు పనిచేశారు. ఇంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వీరితో ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈవేళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి అనేక మార్పులు, ఈ మార్పులు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి, అలాగే ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మరింత మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు, విద్యను సమాజపరం చేసేందుకు, నిరక్షరాస్యతని సంపూర్ణంగా నిర్మూలించేందుకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యారంగంలో ఈ 75 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రత్యేకించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆ మార్పుల ఫలితంగా ఎలాంటి మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది, మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏం చేస్తే బాగుంటుంది అనేది వక్తలు తమ అభిప్రాయాల్లో వెల్లడి చేస్తారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేకమైనటువంటి, అంటే విద్యారంగానికి సంబంధించి అనేకమైనటువంటి మార్పులు చేస్తా ఉన్నది. అంటే పాత పాఠశాలలు, శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలకు కొత్త రూపు కల్పించడం దగ్గర నుంచి ఉపాధ్యాయుల నియామకాలు, అలాగే సరిపడా సంఖ్యలో అక్కడ సదుపాయాల కల్పనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం, వాటితో పాటుగా రేపు 16వ తేదీ ప్రారంభం కాబోయే పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు వాటన్నిటిని కూడా అందజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికోసం వేల కోట్ల రూపాయలని ఇప్పటికే వ్యయం చేసింది. ఇంకా అనేక వేల కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. అంటే విద్యారంగ పురోభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి, అలాగే మరింత మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వక్తలు మాట్లాడతారు. వక్తలకు ఉండేటువంటి సమయం, ఎందుకంటే ఆన్లైన్ లో కాబట్టి కొంచెం పరిమితమైనటువంటి సమయంలోనే మనం కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దలు అందరూ సహృదయంతో అర్థం చేసుకొని కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు, నేనేమో దీనికి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అలాంటిది చేయలేను, అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీరుగానే రిపీటెన్స్ లేకుండా అలాగే అంశానికి పరిమితమై మీరు చెప్పదలుచుకున్న దానికి సూటిగా పరిమితమై మాట్లాడితే మరింత ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. అలాగే మిగతా వారు మాట్లాడేటప్పుడు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. చర్చ మరింత ఫలప్రదంగా కావడానికి మీ అందరూ తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే వక్తలు మినహా మిగిలిన పాల్గొనేటువంటి వారు కూడా వారికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే దాన్ని చాట్ బాక్స్ లో కనుక పోస్ట్ చేసినట్లయితే వాటికి వారు ఎవరిని ఉద్దేశించి ఈ ప్రశ్న వేశారో దాన్ని తరువాత ఈ
ఉపన్యాసాల కార్యక్రమం లేకపోతే వక్తల ఉపన్యాసాలు పూర్తయిన తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. మిగతా వారికి ఎవరికి ఇప్పుడు ఈ మ్యూట్ చేసే ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ మీ అందరినీ సహకరించాలని మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాలమోహన్ దాస్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సమన్వయకర్త పీపుల్స్ మీడియా తరఫున ఎరుక దినపత్రిక సంపాదకులు జి ఆంజనేయులు గారికి, ఈ సమావేశంలో వర్చువల్ మీటింగ్ లో పాల్గొంటున్న మిత్రులు నాకందరూ తెలిసిన వారే. వెంకట్రావు గారు, ముత్యాల నాయుడు గారు, హరగోపాల్ రెడ్డి గారు, కృష్ణనాయక్ గారు, విజయ్ ప్రకాష్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, నేను వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు నాకు పరిచయం ఉన్న లేళ్ల అప్పిరెడ్డి గారి పేరు కూడా కనిపిస్తుంది. తదితర మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాలమోహన్ దాస్. నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి 2005-8లో 13వ వైస్ ఛాన్సలర్ గా ఉన్నాను. నా తర్వాత 14వ వైస్ ఛాన్సలర్ హరగోపాల్ రెడ్డి గారు ఈరోజు నాతో పాటు పాల్గొంటున్నారు. సంతోషం. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయ పార్టీలకు చెందిన వాడిని కాదు. చాలా మంది కూడా మా మిత్రులంతా కూడా అటువంటి వారే. విషయంని బట్టి మనం ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాల్సినప్పుడు అభినందించాలని నేను అనుకుంటున్నాను. వారు ఆంజనేయులు గారు టైం నిర్దేశం నేను ఇవ్వలేను కానీ మీరే గమనించండి అని చెప్పారు. నాకైతే 11 గంటలకి వేరే మీటింగ్ కూడా ఉండటం మూలాన నేనే వారిని నాకు మొట్టమొదటిగా అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను 15 నిమిషాల కంటే దాటను. ఒకవేళ దాటితే మాత్రం ఆంజనేయులు గారు నన్ను కాషన్ చేయండి, ఏం పర్వాలేదు. ఒక్కసారి మీరు చెయ్యెత్తితే నేను ఆపేస్తాను. విద్య అనేది బోధన, నిర్దిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. మనలో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడం అది. నేడు మన దేశంలో విద్య బాలల ప్రాథమిక హక్కు. ఆ హక్కు రీత్యా 6 నుంచి 14 మధ్య వయసు ఉన్న బాల బాలికలందరికీ కూడా విద్యను అందించే ఒక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దానికయ్యే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చేయాలి. 25% దాంట్లో కూడా ఇవ్వాలి రైట్ టు ఎడ్యుకేషన్ లో. దానికయ్యే ఖర్చుని 55-45 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈ విద్య అనేది నేను హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడం లేదు. ఎందుకంటే 2 తీసుకుంటే చాలా సమయం పడుతుంది. 4-6 జూన్ 4న ఇటువంటి వర్చువల్ మీటింగ్ ఒకటి జరిగింది. ఆంజనేయులు గారి లాగే నేను కోఆర్డినేట్ చేశాను. పెద్దలు వెంకటరామరెడ్డి గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈశ్వరయ్య గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందువల్ల నేను హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళట్లేదు. ఓన్లీ ప్రాథమిక స్కూల్ ఎడ్యుకేషన్ వరకే లిమిట్ అవుతాను. అభ్యాసన పద్ధతులు సామాన్యంగా కదలిక ప్రధానంగా విద్యార్థి తన చేతులకు పని చెప్పి నేర్చుకుంటాడు. గాంధీ గారు నయీ తాలీం ఎడ్యుకేషన్ అని ఒకటి చెప్పారు. అది తప్పకుండా మనం చెయ్యాలి. శ్రవణ విధానంలో విద్యార్థి విని చదివి విషయ సంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు. దృశ్య విధానంలో విద్యార్థి వీక్షించి గమనించి ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ప్రశ్నలు వేసి నేర్చుకుంటాడు. ఇది మనకి జరిగేది. ప్రభుత్వ కార్యక్రమాలని పత్రికల మిత్రులు కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, మరి అధికార పక్ష పార్టీ వారు కానీ, ప్రతిపక్ష పార్టీ వారు కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది వారి పంథాలో కాదు. మనం ఈ విద్యకు సంబంధించే చేస్తాము. కానీ ఎవ్రీవన్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీవన్ హ్యాజ్ ఎ రోల్ టు డూ ఇట్. నాకు సివి కృష్ణయ్య గారని నెల్లూరు జిల్లా దామరం అడుగు వారు చిన్న గేయం నేను వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు నాకు పంపించారు. నాకైతే నా దగ్గర దొరికింది. అది చదివి నేను వినిపిస్తాను. మనమంతా అక్షరాలం. కొందరు అఆలు
అమ్మ ఆవు లాంటి వారు, శుతిమెత్తగా ఉంటారు. కొందరు గజడ దబలు సరళంగా ఉంటారు. కొందరు కచట తపలు కాస్తంత కఠినంగా ఉంటారు. కొందరు ఈలు ప్రతిదానికి ఇకిలిస్తుంటారు. కొందరు ఊలు ఉలకరు పలకరు, అన్నిటికీ ఊ కొడుతూ ఉంటారు. కొందరు ఓ ఓ అవులు అన్నింటికీ అవునంటారు, చివరకు చాలే పొమ్మంటారు. కొందరు మెలికిసాలు ప్రతి దానికి మెలిక పెడుతుంటారు, ఎంత వంచినా వంగరు. కొందరు ఏ ఏ ఐలు తమ చుట్టూ తామే తిరుగుతూ ఉంటారు. కొందరు ఇణీలు గొంతులో పచ్చి వెలక్కాయలు ఇస్నోఫాలియలా నస పెడుతుంటారు. కొందరు బండిరాలు ప్రగతి చక్రానికి అద్దం పడే బండరాళ్ళు. కొందరు లూలులు గతకాలపు జ్ఞాపకాలు, ఉపయోగం లేనివారు. ఏ అక్షరం ఎలా వచ్చిందో, ఏ అక్షరం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు మనకి మనందరం మనం కలిసిమెట్టుగా మంచి విషయాల్ని మెచ్చుకుంటూ కొన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ ముందుకు పోదామని నేను మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు మన అందరికంటే చిన్నవాడు, కానీ అన్నింట్లో జ్ఞానవంతుడు. వారి తండ్రి గారిని బహుశా క్రాస్ చేసి మంచి పేరు, క్రెడిబిలిటీ సంపాదిస్తాడేమో అని నాకైతే నమ్మకం ఉంది. వారిని దీవించాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి సుదీర్ఘ పాదయాత్రలో విన్నాను, కన్నాను, చెప్పాను, చేస్తాను, చేశాను అని చెబుతూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్న ఒక మంచి మనిషిగా మనం గమనించాలి. మార్పు ప్రధానంగా పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి, పురోగమనానికి దోహదం చేయాలి. ఈ అంతఃసూత్రం తెలిసిన పాలకుడు మన జగన్. అందుకే విద్యారంగంలో తన సుదీర్ఘ పాదయాత్రలో అవగాహన చేసుకొని తన వాగ్దానాలకు అనుగుణంగా విద్యారంగంలో తలపెట్టిన మార్పులను తొలి దశలో ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెట్టారు. గత 2 సంవత్సరాలలో విద్యారంగంలో ఉన్న రూపురేఖల్ని మార్చి పటిష్టవంతం చేయడానికి తలపెట్టిన అనేక సంస్కరణలు, అమలు చేస్తున్న విశిష్ట పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి, అందించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి అనేక మంది ప్రముఖుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. మరి సత్ఫలితాలు ఇస్తున్నాయా అంటే 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాల్లో స్కూళ్లలో 5.62 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు మొత్తంగా చదువుకున్న వాళ్ళని చూస్తే. కానీ గత 2 సంవత్సరాలలో 6,23,000 మంది విద్యార్థులు పెరిగారు. దేనికి కారణం ఉంది? ఆ తలపెడుతున్న సంస్కరణలు దాని మీద ప్రభావితులై ఈ రోజున స్కూళ్లలో చేరుతున్నారు. మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల్లో 25,714 కోట్ల రూపాయలు విద్యారంగంలో ఖర్చు పెట్టారు. బెనిఫిషరీస్ 1,60,75,373 మంది ఉన్నారు. మరి ఈ సంవత్సరం బడ్జెట్ 21-22కి 38,327 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఇందులో సంస్కరణలు చాలా ఉన్నాయి. నేను చెప్పినట్లుగా విద్యారంగం, స్కూల్ ఎడ్యుకేషన్ వరకే నేను తీసుకుంటున్నాను. దానిలో మరి వారు ఈ 16వ తారీఖు అంటే రేపు కాకు ఎల్లుండి మనకి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకుంటున్న చర్యలకి అనుగుణంగా వారు స్కూళ్లు ప్రారంభం చేయబోతున్నారు. దాంట్లో రెనోవేటెడ్ స్కూల్స్, విద్యా కానుక అమలు చేయబోతున్నారు. మన ప్రభుత్వ ఎడ్యుకేషన్ పాలసీ, స్కూళ్ల పాలసీ గురించి అనౌన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా వారు చెప్పిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని మనకున్న అన్ని రకాల స్కూల్స్ ని, ప్రభుత్వ పరంగా ఉన్న స్కూల్స్ ని 6 విధాలుగా విభజిస్తున్నారు. ఒకటి సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్, ప్రీ హై స్కూల్స్, హై స్కూల్స్, హై స్కూల్స్ ప్లస్. ఇవేమిటి మనం చదువుతూనే ఉన్నాం. ముఖ్యంగా అది కిండర్ గార్టెన్ నుంచి దాదాపు 12వ తరగతి వరకు ఈ డివిజన్ వారు చేయటం జరిగింది.
ఇందులో నేను టచ్ చేసే ప్రోగ్రామ్స్ మాత్రం 1 అమ్మ ఒడి, 2 మనబడి నాడు నేడు, 3 జగనన్న విద్యా కానుక, 4 జగనన్న గోరుముద్ద. ఇంతవరకే నేను లిమిట్ అవుతానని మీకు మనవి చేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మనం చూసినట్లుగా 5,32,000 మంది విద్యార్థులు తప్పిపోయారు ఆ కాలంలో. ఎందుకు అంటే డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువైంది. పిల్లలను పేదరికం వలన బడికి పంపించకుండా వ్యవసాయ తదితర పనుల్లో పెట్టడం జరిగేది. ఈ పరిస్థితిని మార్చడానికి అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ కోర్స్ వరకు తన పిల్లలను నిరాటంకంగా స్కూళ్లకు పంపించడానికి ప్రోత్సాహంగా ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయటం. 9వ తరగతి ఆ పైబడిన తరగతులకు చదివే విద్యార్థులకు క్యాష్ వద్దనుకుంటే ల్యాప్టాప్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి వారు ప్రకటన చేశారు. గత 2 సంవత్సరాలలో 44,48,865 మంది తల్లులకు మొత్తం 13,022 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేశారు. ఎప్పుడైనా జరిగిందా ఇది? లేదు. 2 మనబడి నాడు నేడు. ఇందులో టోటల్ గా 3 phases లో 16,022 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు 3 phases లో. ఫస్ట్ ఫేజ్ తొలి విడతలో అంటే ప్రస్తుతం ఇప్పుడు అయిపోయింది, అది ఇనాగరేట్ చేయబోతున్నారు ఎల్లుండి. 3,669 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టోటల్ రెనోవేషన్ 45 గవర్నమెంట్ స్కూల్స్, 471 గవర్నమెంట్ కాలేజెస్, 171 జూనియర్ కాలేజెస్, 3,288 గవర్నమెంట్ హాస్టల్స్, 28,129 అంగన్వాడీలు, న్యూ బిల్డింగ్స్, అంగన్వాడీలు కొత్త బిల్డింగ్స్ 27,438. ఇది ప్రపోజల్. ఈ ఫస్ట్ స్టేజ్ కోసం ఈ రోజున 15,716 స్కూల్స్ ఎన్నుకున్నారు. 3,629 కోట్లు ఖర్చు పెట్టారు. టోటల్ వర్క్స్ మొత్తం వాళ్ళు డిజైన్ చేసింది 1,16,241. దాంట్లో ఈ రోజు కంప్లీట్ అయింది 1,11,770 పనులు. ఏమిటా పనులు? ప్రహరీ గోడలు, టాయిలెట్లు, ఫర్నిచరు, పెయింటింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్, రిపేర్స్, ఫినిషింగ్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, మంచినీటి కోసం ప్యూరిఫైర్లట, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, కిచెన్స్, గ్రీన్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, స్మార్ట్ టీవీ. హరగోపాల్ రెడ్డి గారు మా మిత్రులంతా అనుకుంటున్నారు మేము మరలా స్టూడెంట్స్ అయిపోతే బాగుండు అని. మేము చదువుకున్న దుంపల బళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు మేము విద్యార్థులు అయితే బాగుంటుందేమో నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్ గా హరగోపాల్ రెడ్డి నాకు తెలుసు కాబట్టి ఆయన కూడా అలాగే అనుకుంటాడు. అలాగే విజయప్రకాష్, వెంకట్రావు, ముత్యాల నాయుడు కూడా. ఇది పరిస్థితి. వ్యయం చేసే నిధుల్ని పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సోషల్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాఠశాలలకు ఉండే తల్లిదండ్రుల కమిటీ ద్వారానే నిధులను కేటాయించి ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులోకి తెచ్చారు. స్కూల్ 10 గంటల తర్వాత విద్యార్థులకు కలిగే సందేహాలు నివృత్తి చేయడానికి డిజిటల్ లెర్నింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. 2వ విడత కూడా మొదలెట్టారు కొంతవరకు. దాన్ని కూడా ఫార్మల్ ఇనాగరేషన్ చేయబోతున్నారు. 2వ విడతలో 16,345 స్కూళ్లలో 4,446 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో చాలా ఉన్నాయి. డేటా అంతా మనకి పేపర్లో చూసాము, మరలా చెప్పడం నాకైతే ఇంకెందుకు అనిపిస్తుంది కూడా. 3 జగనన్న విద్యా కానుక. ఇది బహుశా స్టూడెంట్ కిట్స్. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కిట్స్ మాకు లేవు. యూనిఫామ్ ఉండేది కాదు చాలా మందికి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? 3 pairs యూనిఫామ్స్ ఇంక్లూడింగ్ స్టిచింగ్ చార్జెస్, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్,
బెల్ట్, షూస్ అండ్ సాక్స్, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీస్. ఇది పరిస్థితి. ఇది 1 నుండి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం క్రింద స్కూలు ప్రారంభానికి ముందే వారికి అవసరమైన పరికరాలు అందజేయబడతాయి. అప్పుడే స్కూల్స్ కి వెళ్ళిపోయి నేను ఈరోజు పేపర్లో చూశాను, అందులో కొన్ని ఐటమ్స్ కూడా చూపించారు. మరి గత 2 సంవత్సరాల్లో దీనికోసం 781 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 45 లక్షల మంది విద్యార్థులు దీంట్లో బెనిఫిట్ పొందారు. 4, జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద, ఒక గోరుముద్ద మన అమ్మ తినిపించింది మనకి. ఈ రోజు మన జగనన్న గారు కూడా గోరుముద్ద తినిపిస్తున్నారు విద్యార్థులకి. గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుకున్న దాదాపు 36,88,618 విద్యార్థులకు నాణ్యమైన బలవర్ధకమైన ఆహారం. దీనికోసం ప్రతి సంవత్సరం 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. స్థూలంగా ఇవి కార్యక్రమాలు. స్పందన కావాలి. స్పందన మనం ఒక విద్యావేత్తలుగా మన ఒపీనియన్సే కాదు, ప్రజల స్పందన కూడా కావాలి. ఈ ప్రజల స్పందన ఎలా ఉన్నది? చదువుల గుడి ఆంజనేయులు గారు వారు ప్రముఖ పాత్రికేయ మిత్రులు. ఇటువంటి పాత్రికేయ మిత్రులు ఆల్రెడీ స్పందనలు తెలియజేశారు ప్రజల తరపున. చదువుల గుడి, కొత్త ఒరవడి, బడిరా బడి, మహర్దశ అందంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ మించిపోతున్నాయి, నమ్మలేకపోతున్నా. బడుల్ని చూసి మురిసిపోతున్నారు. ఉపాధ్యాయులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. నాడెలా ఉంది? రక్షణ లేని గోడలు, ప్రహరీ గోడలు లేవు. కొన్ని చోట్ల మొండి గోడలు, కొన్ని చోట్ల నాచు పెట్టాయి. రాత్రి సమయంలో మందుబాబులు, అసామాజిక కార్యక్రమాలు, ఆరుబయల ప్రార్థనలు, కూలిపోతూ చచ్చిపోతామేమో అని భయపడే సీలింగులు, తలుపులు కూడా లేవు, బెంచీలు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు, టాయిలెట్ లేవు, అత్యవసరమైతే బయటకు వెళ్లాల్సిందే, మంచినీళ్లు లేవు. నేడు పటిష్టమైన ప్రహరీ గోడలు, రంగులతో విజ్ఞానాన్ని వినోదాన్ని కలగలిపే అద్భుతమైన పెయింటింగ్స్, వారధులు, మరి డ్యూయల్ డెస్క్లు, ప్రేయర్ హాల్స్, ప్రేయర్ అసెంబ్లీ ప్రాంగణాలు, కార్పొరేట్ స్కూల్ తలనే సౌకర్యాలు, వాటర్ ప్యూరిఫైర్స్, చెట్ల కింద చెట్లు, పూల చెట్లు ఎంత అందంగా ఉన్నాయంటే ఒక చెట్టుకి కూడా పెయింటింగ్స్ వేశారు. సైకిల్ స్టాండ్స్ కొన్ని చోట్ల, డైనింగ్ హాల్ కొన్ని చోట్ల. మరి మా స్కూల్ మారింది, రండి చూద్దాం అంటున్నారు. సర్కారు బడికి చలో చలో. నేను చదువుకున్న పాఠశాల ఇదేనా? ఆశ్చర్యంగా ఉన్నది. మరి హై క్లాస్ రూమ్, ఇవి ప్రజల స్పందనలు మనకి ఈ రోజున వస్తున్నది. నేను ముగింపుకు వచ్చాను. దీనితో పాటు ఇంకేం చేస్తే బాగుంటుంది అన్నది నేను సలహాలు ఇస్తున్నాను. మిత్రులు కొంచెం రియాక్ట్ అయ్యి దానికి కూడా ఇంకా దాన్ని పెంచడానికి ఇంకా ఏమైనా బాగు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. కావలసిన ఉపాధ్యాయులను నియమించాలి. అది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషియో మెయింటైన్ చేయడానికి ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామన్నారు. అది త్వరగా చెయ్యాలి. ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలని పెంపొందించాలి. అది కూడా మొదలు పెట్టారు, కానీ చాలదు. దాన్ని నిరంతరంగా కొనసాగించే వారి అప్డేటింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఉపాధ్యాయులు చేయాలి. వారు సక్రమంగా పనిచేస్తున్నారో లేదో అని తెలుసుకోవడానికి సరి అయిన నాన్ అఫీషియల్ పర్యవేక్షణ ప్రవేశపెట్టాలి. అఫీషియల్ పర్యవేక్షణ కాదు, నాన్ అఫీషియల్ పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశపెట్టాలి. పేరెంట్స్ కమిటీస్ ని బలోపేతం చేయాలి. సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దుర్వినియోగం కాకుండా సరిగా మెయింటైన్ చేసినట్లు పథకాలు అమలు చేయాలి. ఇష్టపడే విశ్రాంత ఉపాధ్యాయుల సర్వీసులను నామమాత్ర ప్రతిఫలంతో ఉపయోగించుకోవాలి. ఎంతో మంది ఉన్నారు, మా గురించి మాట్లాడట్లేదు నేను. ఎంతో మంది సీనియర్ టీచర్స్, హై స్కూల్స్ లో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నామమాత్రపు వారికి గౌరవ వేతనంతో వారి సర్వీసెస్ ను కూడా ఉపయోగించుకోవాలి. ఈవెన్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ టీచర్స్. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో
క్వాలిటీ అసెస్మెంట్ కౌన్సిల్ ని ఏర్పరచాలి. దాంట్లో గ్రేడింగ్ స్కూల్స్ అనేది గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టవచ్చు. దీనిలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉండకూడదు. రిటైర్డ్ అకాడమిషియన్స్ ని నియమించాలి ఈ క్వాలిటీ అసెస్మెంట్ కౌన్సిల్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేయడానికి ముందుకు వచ్చే దాతలకు తగిన గుర్తింపు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. దీనికి బాపట్లలో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వారి తండ్రి గారి పేరుతో ఓ స్కూల్ బిల్డింగ్ మొదలు పెట్టామని ఆయన వారు ఒక రాశారు. ఈ మధ్య సాక్షిలో వారి ఆర్టికల్ చూశాను. విద్యార్థులు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల స్పందన తెలుసుకోవడానికి పత్రికలతో పాటు ప్రభుత్వం తగిన విధానాన్ని అమలు చేయాలి. ఉదాహరణకు ఈ ప్రవేశపెట్టిన విధానాలపై విద్యార్థులకు ఒక ఎస్సే కంటెస్ట్ నాట్ మోర్ దాన్ 1 పేజ్ పెట్టొచ్చు. ఆ ఎస్ఏలను మాకు పంపిస్తే మేము చూసి బెస్ట్ ప్రైజ్ ఇస్తాం, ఎవరికి ఇవ్వాలో కూడా నిర్ణయిస్తాం. అది కూడా చేయొచ్చు. ఒక డాక్యుమెంటరీ సినిమా తీసి అన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. ఈ విద్యా సంస్కరణల గురించి ప్రదర్శించాలి. విద్యార్థులకి సోషల్ మీడియాలో ఈరోజు అందరికీ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో వీడియో కంటెస్ట్ పెట్టవచ్చు ఈ స్పందనతో. తర్వాత అల్లంనై ఓల్డ్ స్టూడెంట్స్ ని పిలిచి ఇది చూసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వారిని అడగొచ్చు, భాగస్వాములు కూడా చేయొచ్చు. ఆంజనేయులు గారు చాలా మంచివారు, నాకు వేలు చూపించలేదు ఆపమని, నేను ఆపుతాను. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు. బాలమోహన్ దాస్ గారు ఇప్పటి వరకు ఈ విద్యా సంస్కరణలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టినటువంటి విద్యా సంస్కరణలు అది పాఠశాల విద్యకు సంబంధించి ప్రధానంగా పాఠశాల విద్య మీద కేంద్రీకరించి ఏ కార్యక్రమాలు ఒక 4 కార్యక్రమాలను తీసుకొని వాటి మీద చాలా చక్కగా విశ్లేషణ చేశారు. అలాగే వాటి ప్రయోజనము ఎలా అందుబాటులో ఉన్నదో కూడా చెప్పారు. అంతటితో కాకుండా వారు ఫ్యూచర్ టాస్క్ కూడా ఒకటి నిర్దేశించారు. అంటే టీచర్ స్టూడెంట్ రేషియో పెంచడం కానివ్వండి, లేకుంటే టీచర్లకు మరింత శిక్షణ అప్డేటింగ్ అంటే పునశ్చరణ అనే వాళ్ళకు ఉండడం మూలంగా మరింత నాణ్యమైనటువంటి విద్య అందించడానికి వీలైన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది. అలాగే పర్యవేక్షణకు తల్లిదండ్రుల కమిటీలు వీటన్నిటితో పాటుగా వారు డాక్యుమెంటరీ తీయడం ద్వారా దీన్ని మరింత విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తే ఈ మార్పులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి సొసైటీకి, అలాగే విద్యారంగం ఎలా పరిఢవిల్లుతుంది అనేది చెప్పడానికి వారు ఇది మంచి ఉదాహరణగా ప్రస్తావన చేశారు. వారికి పీపుల్స్ మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ ముత్యాల నాయుడు గారు, వారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పనిచేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముత్యాల నాయుడు గారు. ముత్యాల నాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. హలో సార్, ఆంజనేయులు గారు. ముత్యాల నాయుడు గారు. ముత్యాల నాయుడు గారు అన్మ్యూట్ చేయట్లేదు, సార్ చెప్పండి. ఆయన చేయట్లేదా? నేను చెప్తా. మీరు టైం చేయకుండా నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మీ దగ్గర మీరు చేయండి, నేను కమ్యూనికేషన్ వాళ్ళే చెప్తున్నారు. హలో, వేరే వాళ్ళని చూస్తున్నారు. రైట్, మన్నించాలి.
ఇప్పుడు ఇది ఏదో కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది ముత్యాల నాయుడు గారి దగ్గర. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ ఛాన్సలర్ గారు, నేను వాస్తవానికి వారిని తర్వాత పిలుద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ప్రస్తుతం పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, వీటి నుంచి బయటపడడానికి మరిన్ని లేటెస్ట్ గా ఉండేటువంటి ఉదాహరణలు కూడా ఇస్తారు అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ వెంకటరావు గారు. సార్ అన్మ్యూట్ చేయండి. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్కారం. సో ఈవేళ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ ముత్యాల నాయుడు గారు, ప్రొఫెసర్ కృష్ణ నాయక్ గారు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంజనేయులు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బాలమోహన్ దాస్ గారు మొత్తం పాఠశాల విద్య గురించి ప్రస్తావన చేశారు. బేసికల్ గా నేను ప్రస్తుతం అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నప్పటికీ నేను టీచర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ని. దాదాపుగా 37 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్కూల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో పనిచేసి ఉన్నాను. మరి సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి కూడా there were several committees and commissions were appointed by the government of India. Most importantly, the Kothari Commission 64, 66 and the National Policy on Education 1986 that has become revised and called it as 1992 revised NPE, and the present one NEP 2020. So these are the three main policies, main commissions were appointed by the government of India with a view to provide better system of education in the country. Under Article 45 of the Indian Constitution states, the state shall endeavor to provide free and compulsory education to all the children until they attain the age of 14 years, irrespective of caste, color, creed, sex, and religion. And this target should be achieved within the period of 10 years from the date of implementation of the Constitution or latest by 1960. But today, we are on the way to achieve the universalization of elementary education. And moreover, we have also focused on the achieving universal secondary education. And we have a target to achieve the gross enrollment ratio in higher education, including vocational courses, 50% by 2035 from 26.2 to 50%. So to achieve this, what has happened during the past 75 years? Earlier, education was in the state list. The state has very much comfortable in making policies and preparing programs to implement, to shoot to the requirements of the state. But later, education was shifted to concurrent list in the year 1976 under the amendment, under the 42nd amendment to the Constitution of India. From thereafter, the center has the authority to frame the policies and also to frame the programs, and the state has a very limited role. This is one observation. And the other one is in Andhra Pradesh,
first of its kind in the history of the education in the year 1971, when the Kasu Brahma Reddy was the Chief Minister of Andhra Pradesh. He introduced the non-detention policy with a view to reduce the dropout rate. And later, non-detention policy was implemented by the southern states like Tamil Nadu, Karnataka, Kerala, and also it was extended to other parts of the country. Hello? Sorry, sir. Okay. ఆ తర్వాత పాఠశాల విద్యలో వచ్చినటువంటి మార్పులు మనం గమనించినట్లయితే, there is one saying, the children instead of running to the school, they are run away from the school. పాఠశాలకి పరిగెత్తుకుంటూ రావాల్సిన పిల్లలు పాఠశాల నుండి పరిగెత్తి పారిపోతున్నారు. దానికి కారణాలను విశ్లేషిస్తే మొదటి కారణం ఏమిటంటే, schools are not conducive. School environment is not conducive అనేది. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా లేదు. ఇక రెండోది ఏమిటంటే, ఉపాధ్యాయుడు తాలూకా దృక్పథం పిల్లల పట్ల సానుకూలంగా లేదు. సో యాటిట్యూడ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ ది చైల్డ్ షుడ్ బి పాజిటివ్. ఈ రెండు అంశాల ద్వారా పాఠశాలలో పిల్లల సంఖ్య పడిపోయింది. మరి ఈవేళ నాటి నుంచి నేటి వరకు కూడా పాఠశాల వాతావరణంలో ఏమైనా మార్పులు జరిగాయి అంటే, నేటి వరకు పాఠశాలల్లో వాతావరణంలో ఎటువంటి మార్పులు జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ has initiated a program like renovation of schools under Nadu Nedu, and already Balmohan Das has clearly stated. So nearly about 15,205 పాఠశాలల తాలూకా రూపురేఖలు మార్చారు. ఈవేళ పాఠశాలకి పిల్లవాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గతంలో పాఠశాల నుండి పారిపోయేవాడు. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ నాడు నేడులో పాఠశాలల రూపకల్పన ఎవరి కోసం అండి? ఇది విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి శ్రద్ధే కాకుండా, బడుగు బలహీన వర్గాల పిల్లల్ని పాఠశాలకి రప్పించడంలో, వారిని విద్యావంతులు చేయడంలో, వారు విద్యావంతులు కావడం ద్వారా ఉన్నతమైన పౌరులయ్యి ఈ దేశానికి, ఈ సమాజానికి ఉపయోగపడాలనే ఒక ఆకాంక్షతో ఈ పాఠశాలల తాలూకా రూపురేఖలు మార్చారు. దీన్ని మనం హర్షించాలి, దీన్ని ఆమోదించాలి. ఇక రెండో విషయం చూసినట్లయితే, పాఠశాలల్లో పిల్లలు నమోదు తక్కువగా ఉన్నది. దీనికి కారణం తల్లిదండ్రుల తాలూకా అనాసక్తత కాదు, తల్లిదండ్రులకి తమ పిల్లల్ని చదివించాలనే కోరిక లేకపోవడం కాదు, లేదా పిల్లలకి చదువుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేకపోవడం కాదు. ప్రధాన కారణం ఏమిటంటే పోవర్టీ. ఈ పోవర్టీ అనేది తల్లిదండ్రుల్ని తమ పిల్లల్ని పాఠశాల వైపు కాకుండా పొలం పనుల వైపు, లేదా కార్ఖానా వైపు, లేదా ఇతరతర చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ వైపు పంపించే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీనికి ఒకటి చెప్తారు, పోవర్టీ లీడ్స్ టు ఇల్ హెల్త్, ఇల్ హెల్త్ లీడ్స్ టు ఇర్రెగ్యులారిటీ, ఇర్రెగ్యులారిటీ లీడ్స్ టు డ్రాప్ అవుట్. బేదరికం వలన సరైన పౌష్టికాహారం అందక పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అనారోగ్యానికి గురైన పిల్లలు పాఠశాలకి రెగ్యులర్ గా హాజరు కాలేకపోవడం, పాఠశాలలో అభ్యసన సామర్థ్యాలను వాళ్ళు అందిపుచ్చుకోకపోవడంలో ఆత్మ న్యూన్యతాభావానికి గురై ఆ పిల్లవాడు పాఠశాల నుండి మానివేస్తున్నాడు. దీనికి కారణం పోవర్టీ. మరి ఈరోజు ఆ పోవర్టీని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే విద్యార్థికి చదువుకయ్యే ఖర్చును భరించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. అదే తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపకుండా పొలం పనికో ఏదైనా ఒక మెకానిక్ షెడ్ లో పెట్టినట్లయితే
కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు, ఆ ఆదాయాన్ని కోల్పోతున్నాడు. ఒక పక్క తన ఆదాయం ఇన్వెస్ట్ చేయాలి, ఇంకొక పక్క ఆదాయం కోల్పోతుండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపడంలో వెనుకబడ్డారు. మరి దీనిని ఇన్ని 75 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ దీనిపై దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఇక రెండు ప్రోగ్రామ్స్ ఇటీవల కాలంలో మరి మనం అంటే విద్యావేత్తలు కానీ తల్లిదండ్రులు కానీ శ్లాఘించిన ప్రోగ్రామ్స్ రెండు. ఒకటి, when P.V. నరసింహారావు was the Prime Minister of India, he introduced the child labor schools. Around 1,100 schools were sanctioned to the entire country, out of which 100 schools were sanctioned to the Andhra Pradesh. ఈ చైల్డ్ లేబర్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఒక సుగుణం ఏమిటంటే, చైల్డ్ లేబర్ స్కూల్ కి తీసుకొచ్చినట్లయితే ఒక ఏడాది పాటు వాడికి విద్యను నేర్పి వాడికి 100 రూపాయలు చెప్పున ఫైనాన్షియల్ ఇంటెన్స్ ఆ పేరెంట్ కి ఇచ్చి 12 నెలలకి 1,200 రూపాయలతోటి వాడు ఆ 1 year తర్వాత ఏదైనా ఒక చిన్నపాటి వ్యాపారము, చిన్నపాటి ఉపాధి చూసుకోవడానికి వీలు పడుతుందని చెప్తే ఆ ప్రోగ్రామ్ ని భారతదేశం అంతటా శ్లాఘించింది. అదే చైల్డ్ లేబర్ స్కూల్లో చైల్డ్ లేబర్కి ఇచ్చే 100 రూపీస్ ఫర్ 12 months. రెండో ప్రోగ్రామ్ ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టి మధ్యాహ్నం భోజనం పెడితే పిల్లవాడికి మాత్రం, బడికి వచ్చిన పిల్లవాడికి మాత్రమే మనం పౌష్టికాహారం ఇస్తున్నాం, కానీ కుటుంబం తాలూకా పరిస్థితి ఏమిటో ఆలోచించి మధ్యాహ్న భోజనానికి బదులుగా 3 కిలోల బియ్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ 3 కిలోలు తల్లిదండ్రులకు ఇస్తే కుటుంబ పోషణ కుటుంబానికి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఆ వేళ 3 kilos రైస్ సప్లై టు ది పేరెంట్స్. వి ఆల్ అప్రిషియేటెడ్ దట్ ప్రోగ్రామ్. 3 కిలోల బియ్యానికి, అది కూడా నెలకి, నాట్ పర్ డే, 3 కిలోల బియ్యం కుటుంబానికి ఇస్తే మనం అంతా కూడా శ్లాఘించాము. మరి ఈ రోజు అమ్మఒడి స్కీమ్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నారండి? 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. 15,000 రూపాయలు తల్లికి ఇస్తున్నారు. ఇది ఎంతటి ఔదార్యమైన చర్య! తల్లిదండ్రులు అడిగారా? విద్యావేత్తలు అడిగారా? ఉపాధ్యాయ సంఘాలు అడిగాయా? ఎవరు అడిగారు? ఎవరు ఆలోచనలకి అందనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి తీసుకున్నారు. దీన్ని మనం అభినందించాల. రెండోది ఏంటంటే, చాలా సంఘాలు, చాలా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ముఖ్యమంత్రిని గవర్నమెంట్ స్కూల్ సంఘాలు ఏమడిగాయంటే, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలకే పరిమితం చేసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు ఆకర్షితులవుతారని చెప్పేసి అంటే, ముఖ్యమంత్రి గారు మన అందరి ఆలోచనలకి భిన్నంగా, మన అందరి ఆలోచనలకి అందనంత ఎత్తుగా ఆలోచించి, అందనంత ఉదారంగా ఆలోచించి ఈ సహాయం అనేది ఇచ్చేది ఇది తల్లికి ఇస్తున్నాం. దిస్ ఇన్సెంటివ్ ఈస్ గివెన్ టు ది మదర్, నాట్ టు ది స్కూల్. ఆ తల్లి తన బిడ్డల్ని ఏ పాఠశాలకు పంపించుకుంటుందో తన ఇష్టానికే వదిలివేస్తున్నామని చెప్పి ఈ స్కీమ్ ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా వర్తింపజేసినటువంటి ముఖ్యమంత్రి మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే, ఈవేళ ప్రైవేట్ పాఠశాలలో సాధారణంగా 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు 50% మంది. ఈవేళ ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు చేరికలు పెరిగాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్ లో ఒకటి చెప్పింది ఏమిటంటే, 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల 4,000 ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. 17-18లో 2,000 ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. దీనికి కారణం ఏమిటి అనేది చెప్పింది ఏమిటంటే, పాఠశాలలో నమోదు పడిపోయిందని. ఏ విద్యా కమిటీ కూడా, అంటే ఎన్పిఈ 1986 తీసుకున్నా, కొటారి కమిషన్ తీసుకున్నా, ఈ రోజు అమల్లో ఉన్నటువంటి ఎన్ఈపి 2020 తీసుకున్న, టీచర్ పీపుల్ రేషియో చెప్పింది, కానీ పాఠశాలలో పిల్లల సంఖ్య పడిపోతే బడి మూసివేయమని చెప్పేసి ఏ నివేదికలో కూడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో 15, 16, 17, 18లో 6,000 ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు. మరి ఈ చర్యలన్నీ కూడా మరి పేదల పక్షాన లేదా పేదలకు విద్యను అందించే చర్యలు అంటే అది కావని చెప్పేసి నీతి ఆయోగ్ కూడా చెప్పింది. ఇక రెండోది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఈవేళ తల్లిదండ్రులు తమ పిల్లలకి
ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా సరే పంపించకుండా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. దానికి కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులు ఆర్థికంగా స్థితిమంతులు అంటే కాదు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సామాన్య మానవుడు, రిక్షా పుల్లరు, లో ఎంప్లాయీ కూడా, లో పెయిడ్ ఎంప్లాయీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నారు. దేనికి వలన? వాళ్ళ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలంటే ఒక తపన, ఒక ఆలోచన, ఒక ఆవేదన ఆ తల్లిదండ్రులు ఉంది కాబట్టి ఆర్థిక భారం అయినప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నారు. తర్వాత ఈవేళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నివేదిక ఇచ్చినట్లయితే 2001 అంటే కంబైన్ అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో 2001 నుంచి 2021 చెప్తాను. 2001లో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థి 10th క్లాస్ లో షేరు 18.7% అండి. తెలుగు మీడియం షేరు 79.91. అంటే 80% మంది 10th క్లాస్ విద్యార్థులు తెలుగు మీడియం చదివితే కేవలం 18% మందే ఇంగ్లీష్ మీడియం చదివితే 2% ఇతర మీడియంస్. అది 2001, 2002 నడుకున్నటువంటి నివేదిక. 2021 జూన్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అవుట్స్ లో ఇంగ్లీష్ మీడియం షేరు 65.81%, తెలుగు మీడియం షేరు 33.42%. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంకా ప్రవేశపెట్టే మునిపే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వైపు పిల్లలు మళ్లించబడ్డారు. మరి ఇప్పుడు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని. ఎవరి కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలి? మీ పిల్లలు మీరు చదివించడం, మీ పిల్లలు మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్, తెలుగు మీడియం స్కూల్స్ కావాలంటున్నారు. ఇది ఎవరి కోసం కావాలి తెలుగు మీడియం స్కూల్స్? మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివిస్తున్నారు. మీ పిల్లలే కాదు, మీ మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదువుతున్నారు. మరి ఎవరి కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలా మంది, మరి 65% అంటే 66% మంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. సో ఇది మనం ఆలోచన చేసినట్లయితే మనం డిమాండ్ ఎలా ఉండాలంటే మన కోసం మనం డిమాండ్ ఉండాలి. ఇప్పుడు డిఏ పెంచమని డిమాండ్ చేస్తున్నామంటే డిఏ వలన ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. లేదా జీతాలు పెంచమంటే పనిచేస్తున్న వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు, తెలుగు మీడియం స్కూల్స్ కొనసాగించాలంటే మన పిల్లలు చదువుతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళందరికీ. కాబట్టి డిమాండ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎవరి కోసం నువ్వు డిమాండ్ చేయకు, ఆ డిమాండ్ వల్ల నీకు నీ అవసరాలు తెలియదుగా ఉండాలి. ఇది ఒక అంశం అండి. ఇక రెండోది పోవర్టీ గురించి మనం చెప్పినట్లయితే డాక్టర్ ఎంజి రామచంద్రన్, an eminent educationist, once said, illiteracy and poverty are the twins born from the same womb of our distorted history. Eradication of poverty must become literacy based. Literacy work must become life centered అంటారు. దారిద్ర్యము ఈ నిరక్షరాస్యత రెండు కబలలు అంటారు. ఒకటి పోతే గానీ ఇంకోటి రాదు. అక్షరాస్యత సాధిస్తే గానీ దారిద్ర్యం పోదు. దారిద్ర్యం పోవాలంటే అక్షరాస్యత సాధించాలి. సో కాబట్టి మనం అక్షరాస్యత సాధించాలంటే, దారిద్ర్యం పోవాలంటే ప్రభుత్వం ఆ తల్లిదండ్రులకి ఆర్థికంగా ఆదుకోవాలి. అది భారతదేశంలో ఈ 75 వసంతాల స్వతంత్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించారు. తల్లిదండ్రులకు కావాలి ఆర్థిక వెసులుబాటు, పిల్లలకు కాదు. మనం ఇంతవరకు ఉచిత విద్యను ఇచ్చామంటే చదువుకున్న వాడికి ఉచిత విద్య ఇచ్చాము. వాడు చదువుకోవడానికి ప్రేరేపణ కావాలా, తల్లిదండ్రులకు మోటివేషన్ కావాలంటే తల్లిదండ్రులకు ముందు మనం ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. అది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంకో రెండో విషయం, చాలా మందికి, చాలా తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఒక ఆలోచన, ఒక ఐడియా ఏమిటంటే ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి, ఫార్మసీ లాంటి కోర్సులు చదవాలని చెప్పేసి ఆ కళ కలగానే మిగిలిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు. నేను దాని మీద పిహెచ్డి కూడా చేయించాను. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఫీజు స్కీమ్ పెట్టడంతో పిల్లలు ఒకేసారి ఇంజనీరింగ్ అంటే మెడిసిన్ లో అంటే సీట్లు తక్కువ కాబట్టి మెడిసిన్ లో తక్కువ నెంబరే చేరారు, కానీ ఇంజనీరింగ్ లో అనూహ్యంగా చేరారు. దీనివల్ల వాళ్ళ తాలూకా కళ, ఆ తల్లిదండ్రుల తాలూకా భ్రాంతి అది సఫలీకృతమైంది ఫీ రీఎంబర్స్మెంట్ పేరు. దానికి ఇంకా అనుగుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ ఫీ రీఎంబర్స్మెంట్, ఏ కోర్సులో చేరినప్పుడు కూడా వాడికి పూర్తిగా ఆ బోధన రుసుము చెల్లించేదే ఈ జగనన్న విద్యా కానుక. అంతేకాకుండా జగనన్న వసతి దీవెన, గతంలో ఒక విద్యార్థికి మహా ఇచ్చినట్లయితే 6,000, 7,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేవారు. మరి ఈవేళ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,000 రూపాయలు జగనన్న వసతి దీవెన కింద, అంటే వాడు స్కాలర్షిప్ కింద ఇస్తే వాడు భోజనానికి ఇతరత్ర ఖర్చులు పోగా ఇంకా వాడికి మిగిలేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈవేళ ఈ రాష్ట్రంలో అందరూ కూడా వాడు పొలం పనుల వైపు లేదా ఇతరత్ర వ్యవసాయం పనుల వైపు వెళ్ళేటటువంటి ఆ మొత్తం యువతరాన్ని ఈవేళ కళాశాలల వైపు, కళాశాలల మెట్ల వైపు, విద్య వైపు మళ్లించడం అనేది ఇది ఒక గొప్ప చర్య. దీన్ని మనం ఆస్వాదించాలి, దీన్ని అభినందించాలి. ఇక్కడ నేను మొన్ననే శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాం ఉపాధ్యాయ సంఘాలతోటి. వాళ్ళు ఏంటి మీ అభ్యంతరం అని చెప్పి అంటే ఏదో 6 స్కూళ్ళుగా విడగొట్టారు అంటున్నారు. ఈయన ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కమిటీ రిపోర్ట్ లో కూడా కరికులర్ అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇది పాఠశాలల విభజన కాదండి. పాఠశాలల విభజన అనుకుని ఇవాళ కొన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఇది మార్చాలి అంటున్నారు. పాఠశాలల విభజన కాదు, ఇది కరికులర్ అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఈ ప్రీ స్కూల్స్, గతంలో అయితే మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది లేదు, కేవలం 6 నుంచి 14 సంవత్సరాల వరకే ప్రభుత్వ ఖర్చుతో విద్య పొందే అవకాశం ఉండేది. మరి ఈవేళ 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఖర్చుతో ప్రతి విద్యార్థి కూడా ప్రతి పిల్లవాడు కూడా విద్య పొందే అవకాశం కలిగింది. ఇది ఈ NEP 2020లో ఉన్నటువంటి ఒక మంచి అవకాశం. ఇక్కడ ఏమిటంటే ఇంకొక అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్స్ తోటి ఎలాగ పాఠశాలలో బోధిస్తారనేది. అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్స్ కి ప్రస్తుతానికైతే వాళ్ళ తాలూకా డ్యూటీ పరిమితం ఏమిటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా తల్లులకి పిల్లలకి సంరక్షణ చూడడం, పౌష్టికాహారం అందించడమే. వాళ్ళకి మనం శిక్ష ఇచ్చినట్లయితే ఈ అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్స్ కూడా రేపు పాఠశాలల్లో ఈ ప్రీ స్కూల్ బోధించడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి టీచర్స్ విషయంకి వచ్చేసరికి మనం ఎన్ని పాలసీలు అయితే వస్తున్నాయి, పాలసీలు మనం మార్చినప్పటికీ, కంటెంట్ లో మార్పు తీసుకొచ్చినప్పటికీ, కరికులంలో మార్పులు తీసుకున్నప్పటికీ, ఐసీటీని ఈ బోధనలో ఉపయోగించినప్పటికీ, టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ లో విత్ ఇలిస్ట్రేషన్స్, విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, విత్ మోర్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఒక సరైన ఉపాధ్యాయుని తయారు చేయకపోతే, ఆ టీచర్ కమిట్మెంట్ తోటి ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయన అంకితం కాకపోతే, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ బికమ్ ఫ్యూటైల్. మనం ఎంత చేసినప్పుడు కూడా ఉపాధ్యాయుని తయారు చేయాలి. ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల, పిల్లల తాలూకా అభివృద్ధి పట్ల వాటి కమిట్మెంట్ కావాలి. ఈవేళ అది మనకి లోపించిందంటే మనం చూసినట్లయితే ఒక ఈ అలొకేషన్ చూడండి, సెక్టరల్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉన్నాయి. అంటే రక్షణ రంగానికి దాదాపుగా 25% నిధులు వెచ్చిస్తే విద్యారంగానికి ఎప్పుడు కూడా 4% లోపే ఉంది. ఇంకా ఇంట్రా సెక్టరల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే విద్యారంగంలోనే ప్రాథమిక విద్యకి అత్యంత అధికంగా నిధులు కేటాయిస్తే ఉన్నత విద్యకి నిధులు కేటాయింపు తక్కువ ఉన్నది. ఈ ఇంట్రాసెక్ట్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనం తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు టీచర్ ఎడ్యుకేషన్ కి నిధులే లేవు. ఎందుకంటే ఏ ఉపాధ్యాయ సంస్థలు కూడా ప్రభుత్వ ఆధీనంలో లేవు. కాబట్టి ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వ ఆధీనంలో వీటిని నిర్వహించడం, ఉపాధ్యాయుడికి మంచి శిక్షణ ఇవ్వడం, మంచి శిక్షణ ద్వారా ఈ ఉపాధ్యాయులకి విద్యాయేతర కార్యక్రమాల్లో మనం ఉపయోగించకూడదండి. ఉపాధ్యాయుడి బోధనకే పరిమితం చేయాల. ఏవైతే వాడికి ఇతరతర విద్యాయేతర కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటా, ద టీచర్ షుడ్ బి కన్ఫైన్డ్ టు ది క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్, నాట్ టు address the other duties like election duties, house listing operations, enumerations, లేదా ఇతరతర పల్స్ పోలియో ప్రోగ్రామ్స్. టీచర్ మొత్తం కాలం అంతా కూడా బడి బయటే ఉంటున్నాడు. ఆ బడి బయట ఉన్న కాలాన్ని తగ్గించాలంటే ఉపాధ్యాయుడిని బోధనకి పరిమితం చేసి బోధనేతర కార్యక్రమాల్లో మనం ఆయనకి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక అత్యంత ఇప్పటికే ప్రభుత్వం ఖర్చు పెట్టిన చూసినట్లయితే దాదాపుగా 26,677 కోట్లు మరి విద్య మీద ఖర్చు పెట్టారు. కొన్ని విద్య మీద ఖర్చు పెట్టారు, ఇతర రంగాలకి విస్మరించారంటే మరి ఆనాడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ పెట్టింది. ఈ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ద్వారా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితికి వస్తారని. కానీ పాలసీ ఈజ్ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ తను చేయలేకపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవరత్నాలు అనే పథకాన్ని తీసుకురావడమే కాదు, ఆ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేసే వేళ ప్రతి తాలూకా తలుపు
అంటే ప్రజల తాలూకా తలుపులు తట్టి ఆ పథకాల తాలూకా బెనిఫిట్స్ అన్ని అందుతున్నాయి. దానికి ఉదాహరణే సచివాలయ వ్యవస్థ. ఈవేళ భారతదేశంలోనే సచివాలయ వ్యవస్థని అందరూ ఆమోదిస్తున్నారు. ప్రపంచంలో కూడా ఆ వ్యవస్థని ఈవేళ ఆమోదిస్తున్నారు. ఆ సచివాలయ వ్యవస్థే కోవిడ్ 2019 మొత్తం దేశం అంతా కూడా లాక్డౌన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూడా లాక్డౌన్ లో ఉన్నప్పుడు కూడా ప్రజలకి వెళ్ళవలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి ఏవన్నీ కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళాయి. ఇంక్లూడింగ్ మన మధ్యాహ్న భోజన పథకం చూసినట్లయితే మధ్యాహ్న భోజన పథకానికి సాగు చెప్పవచ్చు. పాఠశాలలు మూసివేశాం కాబట్టి మధ్యాహ్న భోజన పథకం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు అందుకు అంగీకరించలేదు. మధ్యాహ్నం భోజనం పాఠశాలలో పెట్టకపోయినా డ్రై రేషన్ సప్లై చేయించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఈ బియ్యము, కందిపప్పు లేదా చెక్కీలు ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి ఎక్కడ కూడా పథకం పెట్టడమే కాదు, అనేక కుంటి సాగులతో గతంలో పథకాలని విస్మరిస్తే ఈవేళ పెట్టిన పథకం అత్యంత చిత్తశుద్ధితో పెట్టి ఆచరణలో కూడా అమల్లో కూడా అదే చిత్తశుద్ధి కనపరిచినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. గతంలో ప్రభుత్వమే ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజన పథకం అప్పుడు ఉపాధ్యాయుడు టేస్ట్ చేయాలని చెప్పి ఒక జీవో సర్క్యులేట్ చేశారు. బట్ ఏ ఉపాధ్యాయుడు కూడా భోజనం తినడానికి భోజనం చేయడానికి సాహసించలేదు. ఈవేళ టీచర్లు వాళ్ళు భోజనాలు క్యారేజీలు మానేసి స్కూల్లో తినే పరిస్థితి ఉంది. ఆ చెక్కీలు అనేవి వాళ్ళు మరీ ఇష్టపడి తింటున్నారట. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది స్టేట్ అండ్ ది సెంటర్ మెనూని, మిడ్ డే మీల్ మెనూని ప్రిస్క్రైబ్ చేసినటువంటిది నన్ అదర్ దాన్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టవచ్చు, కానీ ఆ మెనూని ఇలాగ ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బట్ దీన్ని మనం శ్లాఘించాలి. ఎంత చెప్పారు బాలమోహన్ దాస్ గారు, ఆ గోరుముద్ద పథకంలోనే ఉంది. సాధారణంగా భోజనం అనేసరికి తల్లి తినిపిస్తుంది. మరి జగనన్న గోరుముద్ద అంటే రెండు అంశాలు గమనించాలండి. పథకం పెట్టడంలో చిత్తశుద్ధి ఉండొచ్చు, ఆచరణలో కూడా అదే చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఒకసారి విజయప్రకాష్ గారు చెప్తారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పుస్తకాలు చదివారు, ఏ నోబెల్ లారెట్స్ ఆయన అనుసరిస్తున్నారో మనకు తెలియదు, కానీ అమర్త్య సేన్ లేకపోతే ఇతరత్ర ఎవరిని అనుసరిస్తున్నారో ఏ పుస్తకాలు చదువుతారు, కానీ సామాన్యులకి మన బోటి వాళ్ళు కూడా అందనటువంటి ఎత్తులో ఆయన ఆలోచనలు, ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇవ్వక్కర్లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అందిస్తున్నటువంటి పథకాలు ఇవి సామాన్యులకి, ప్రజలకి, అందరికీ వెళ్ళేటట్టుగా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం కూడా ఆ ప్రయత్నంలో భాగస్వామ్యం అయితే చాలని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్తారు. ఆ విధంగా ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది కామన్ మ్యాన్. ది చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టేకెన్ సెవరల్ డెసిషన్స్. అవి ఎవరికి సామాన్యులకు అందుబాటులో కానీ సామాన్యుల ఆలోచనలు కూడా అందనటువంటి విధంగా ఆయన కార్యక్రమాలు చేశారు. దీన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఈవేళ షెడ్యూల్ ఇచ్చారు ఆయన, క్యాలెండర్ అండి. అంటే ఎవరు కూడా క్యాలెండర్ ఒక ఉపాధ్యాయుడికి ఉంటుంది పాఠం చెప్పడానికి. ఎందుకంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. విద్యార్థి ఈ లెర్నింగ్ కి దూరం కాకూడదు కాబట్టి ఉపాధ్యాయుడికే టైం టేబుల్ ఉంది, కానీ ఇతరత్ర ఏ ఒక్కరికి టైం టేబుల్ లేదు. అలాంటి ఒక కాలమాన పట్టికని ఎప్పుడు ఏ ఉద్యోగాలు నియమిస్తాము, ఎప్పుడు ఏ పథకానికి మనం డబ్బులు రిలీజ్ చేస్తున్న కాలమాన పట్టికని తనంతట తానే తయారు చేసుకొని దాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అభినందించకపోవడం, లేకపోతే అది అభినందించకపోతే మనలో మన సంస్కార హీనాన్ని మనం తెలియపరుచుకుంటున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఇంకా నాకు అనేకమైన అంశాలు ఉన్నప్పుడు కూడా ఈ ఉన్నటువంటి సమయంలో నేను సద్వినియోగం చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ విద్యను కూడా బలోపేతం చేయాలి, మంచి ఉపాధ్యాయులు మనం తయారు చేయాలి. ఆ దిశగా తయారు చేసినట్లయితే ఈ పథకాలు, ఈ లక్ష్యం మనం నెరవేర్చే అవకాశం ఉందని చెప్పేసి నేను మనసా వాచా కర్మన భావిస్తూ మీ నుండి సెలవు తీసుకున్నాను. ప్రొఫెసర్ వెంకట్రావు గారికి కృతజ్ఞతలు. వారు ఇప్పుడు ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ప్రాక్టికల్ గా ఉండే అనేక సమస్యల ప్రస్తావన, అలాగే పూర్వ చరిత్రతో సహా విద్యారంగ ఆవిర్భావం నుంచి స్వాతంత్రం తర్వాత
ఇది స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్టు, లేకుంటే కొఠారీ కమిషను, ఇతర కమిషన్లు, లేకుంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీస్ లో చోటు చేసుకుంటుంటే మార్పులు, వాటి మూలంగా జరుగుతున్నటువంటి ఉపయోగాలతో పాటు రాష్ట్రంలో ఈవేళ అమలవుతున్నటువంటి పథకాలు ప్రాక్టికల్ గా ఎంత బాగా అమలవుతున్నాయి అనే దాని మీద చాలా చక్కగా వివరించారు. అలాగే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఉంటే మరింత మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయ శిక్షణ కూడా ఇప్పుడు దీనిలో ఒక ప్రధాన భాగం కావాలా అని వారు సజెస్ట్ చేశారు. వారికి పీపుల్స్ మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో ఇందాక ట్రబుల్ వచ్చింది కాబట్టి మన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు గారిని మన్నించాలి. ఇందాక టెక్నికల్ ప్రాబ్లం మూలంగా కొంచెం చిన్న ఇబ్బంది కలిగింది. వారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముత్యాల నాయుడు గారు. అందరికీ నమస్కారం అండి. హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. కదా అందరికి రైట్ వినిపిస్తాం. అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ పీపుల్స్ మీడియాని అదే విధంగా మన సమన్వయకర్త ఆంజనేయ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా స్కూల్స్లు వాటిలో కూడా చాలా వరకు మౌలిక సదుపాయాలని అంటే అత్యాధునిక మౌలిక సదుపాయాలని సమకూరుస్తున్న సమయంలో ఇటువంటి చర్చ అవసరమని నేను భావిస్తున్నాను. అందుకని వారిని అభినందిస్తూ ముందుగా కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే అసలు ఈ సబ్సిడీస్ ఇటువంటి పథకాలు అమ్మఒడి పథకాలు ఇవన్నీ అవసరమా అనేది కొంతమంది కొద్ది తక్కువ మందికి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో భారతదేశం తీసుకోండి, ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏంటంటే ఆ ధరలు పెంచినప్పుడు శాలరీ పెరుగుతుంటుంది. అలా వ్యాపారస్తులకి ఏమవుద్దంటే వాళ్ళ ధరలు పెరిగినా సరే కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ కాబట్టి ఆ ప్రాఫిట్ వేసుకునే చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే గ్రామీణ ప్రజలకి, అది రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వాళ్ళకి అటువంటి ఆర్థిక భద్రత అంటూ ఏది లేదండి. అందువలన అటువంటి ఆర్థిక భద్రత లేని గ్రామీణ ప్రజలకి ఈ పథకాలు ఎంతో అవసరం. అది మొదటి పాయింట్. ఇక రెండోది ఏంటంటే పాఠశాల విద్య మీద ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ చాలా ఆశ్చర్యం, అభినందనీయం. ఎందుకు మీకు చెప్తున్నానంటే విద్యలో చాలా రకాల ఉన్నతి ఉంది, మాధ్యమిక విద్య అన్నీ ఉన్నప్పటికీ ప్రాథమిక విద్య అనేది ఒక పునాది అండి. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మీకు సంస్కృతంలో విషయం ప్రస్తావన చేశారు. రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తేతి షోడశే ఉత్తరం మిత్రవ దాచరేత్ అంటాడు. అంటే రాజవత్ పంచవర్షాన్ని పిల్లడు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకు రాజులా చూడాలట. ఆ తరువాత నెక్స్ట్ 10 years అంటే 5వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం పూర్తయ్యే వరకు కూడా ఒక సేవకుడిలా చూడాలి. ఎందుకు అంటే ఆ 10 సంవత్సరాలే ఫార్మేటివ్ స్టేజ్ అనమాట. అంటే ఆ 10 సంవత్సరాల్లోనే ఆ నాలెడ్జ్ అంతా కూడా నేర్చుకోవడం కానీ అంత క్రమశిక్షణ అన్ని మంచి లక్షణాలు నేర్చుకోవడం అవన్నీ ముఖ్యంగా 5వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం కాబట్టి అక్కడ సేవకుడిలా చూడాలంటారు. అంటే ఆ విద్యకి, ప్రాథమిక విద్యకి, ఆ హై స్కూల్ విద్యకి అంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంటే ఆ ప్రాముఖ్యత వాళ్ళు ఇచ్చారు ఏది స్కూల్ ఎడ్యుకేషన్కి. అయితే ఏ ప్రభుత్వానైనా ఏ వ్యక్తినైనా అభినందించాలి అనుకుంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక పథకాన్ని అమలుపరిచేటప్పుడు ఏదో ఒక టైటిల్ ఇచ్చారు, మేధావుల చర్చ అనేది. మనం అభినందించేటప్పుడు ఏదో బాగుందని కంటే ఒక సంస్కృతిలోనే వెళ్ళే ఒక విషయం ఉంది. అదేంటంటే మనస్సేకం, వచ్చస్సేకం, కర్మణ్యేకం అంటాడు. అంటే మనసులో ఉన్నదే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలంటారు. ఈ 3 టెస్ట్ అనమాట. మనసులో ఉందా, అదే చెప్పారా, అదే చేశారని. మనం దాన్ని ఒక పరీక్షలా పెడితే ఈ ప్రభుత్వానికి కూడా ముందు ఈ విద్య మీద, ముఖ్యంగా ఈ పాఠశాల విద్య మీద ప్రభుత్వానికి ఆ మనసులో ఉందా అనేది చూస్తే మీ అందరికీ తెలుసు 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకి మధ్యలో 2 నెలల గ్యాప్ వచ్చింది. ఎంత విచిత్రం అంటే నేను విన్నానండి, ఎన్నికలు అయిన వెంటనే ఫలితాలు రాకముందు ఒక నమ్మకంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఢిల్లీలో పాఠశాల విద్య చాలా బాగుంటుంది, చాలా బాగుందని చెప్పడంతో వెంటనే ఢిల్లీకి ఒక కమిటీ వెళ్ళారండి. ఎప్పుడు ఇది ఫలితాలు రాకముందు. అంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఆలోచించండి. అంటే సమయం వృధా కాకుండా, మళ్ళీ ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దామని అంటే చాలా సమయం వృధా అవుతుంది. సమయం వృధా కాకుండా ఒక కమిటీ వెళ్ళి వారందరూ కూడా కొన్ని వారాల పాటు ఉండి ఢిల్లీలోని ఆ పాఠశాల విద్య తాలూకు వ్యవస్థని ఎంతో స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి. అంటే నేను చెప్తానంటే ఇది చిత్తశుద్ధిని,
మనం తెలుసుకోవచ్చు. అక్కడ చిత్తశుద్ధి ఉంది, మనసులో మనస్ఫూర్తిగా ఇది చెయ్యాలనుకున్నారు. ఇక రెండోది ఏంటంటే మాటలు. ఈ మాటలు కూడా ఇందాక ఎవరు చెప్పినట్టు వాగ్దానం అనేది ఏంటంటే మామూలు ఇవ్వకుండా కొన్ని నెలల పాటు పాదయాత్ర చేసి వాళ్ళ తాలూకా బాధలు అవన్నీ తెలుసుకొని, అక్కడ ఏది అవసరమో తెలుసుకొని, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలు ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఇందాక చెప్పాను మనస్సేకం వచ్చేసేకం అని. ఇక మూడోది కర్మశుద్ధి అంటే కార్యశుద్ధి. కార్యం చేయడంలో చిత్తశుద్ధి ఉందా అని. ఎస్ ఉంది. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇందాకలే మా గురువు గారు బాలమోహన్ చెప్పారు, 16,000 కోట్ల పైచిలికిన ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. అయితే నిర్ణయాలు ప్రతి వాళ్ళు చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పటికే 3,000 ఏదో చెప్పారు మాస్టర్, 3,700 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టారంటే అక్కడ వాళ్ళ తాలూకు కర్మశుద్ధి కూడా తెలుస్తుంది. సో అందుకని అయితే మిగతా ఇంకొక 12,000 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి. అది కూడా నా సూచన ఏంటంటే వచ్చే 2.5 సంవత్సరాల్లో అది కూడా ఖర్చు పెడితే తప్పకుండా ఈ స్కూల్స్ అన్ని కూడా పాఠశాలలో ఒక సుందరాంగంగా తయారయ్యి మీకు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇందాకలా వెంకటరావు చెప్పినట్టుంది. పిల్లలు ఎలా ఉండాలంటే స్కూల్కి పోవాలని ఏడవాలి, స్కూల్కి వెళ్ళనని కాదు. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను పల్లెటూరులో ఉన్నవాడిని కాబట్టి ఆ స్కూల్స్ బిల్డింగ్స్ అవన్నీ చూస్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్తామని ఏడుస్తున్నారు, వెళ్ళనని కాదు. సో దానికి కారణం ఏంటంటే ఈ నాడు నేడు కార్యక్రమం. సో ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇప్పటికే 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ మిగతా మొత్తాన్ని కూడా అంటే దీనికి అట్మోస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఈ పాఠశాల విద్యకి చేసి అది కూడా ఖర్చు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందుకని ఈ 3 టెస్టుల్లో ఈ ప్రభుత్వం పాస్ అయింది కాబట్టి మనస్ఫూర్తిగా నా తరపున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యంగా విద్యార్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మీకు ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఇక పెద్దలున్నారు, మా గురుసమాన రఘుగోపాల్ రెడ్డి గారు, గురుసమాన విజయప్రకాష్ గారు అంతా ఉన్నారు. అందరూ కూడా వారు కూడా మాట్లాడితే మంచి విషయాలు చెప్తారు, గొప్ప రీసెర్చర్స్. ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే పాఠశాల విద్య వరకు ఒక 10 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టారండి గవర్నమెంట్. ఈ 10 పాయింట్ ప్రోగ్రాంలో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదట నాకు నచ్చింది, నేను దీనికోసం గత 11 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న పని గురించి చెప్తానండి. అవి టాయిలెట్స్ అండి, శౌచాలయాలు అంటారు. ఈ టాయిలెట్స్ అండి మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను రెండింటి కోసం 11 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఒకటోది కాంపౌండ్ వాల్స్, రెండోది ఈ టాయిలెట్స్ అండి. ఈ రెండింటి కోసం 11 సంవత్సరాలు మా ప్రాంతంలో ఎంత ప్రయత్నం చేస్తే ఒక 5 స్కూల్కి చేయించగలిగారు. ఏదంటే ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీ ఫండ్స్ ఇలాంటి ఉంటాయి కదా, వాటితో ఎంత అవసరం అంటే ఈ రోజు మీకు ఆ టాయిలెట్స్ ఒక టాయిలెట్స్ చేయించాం, కానీ దాని మెయింటెనెన్స్ ఎవరు ఉండేవారు కాదండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం మీకు కవర్ చేస్తాను, మిగతా ఎంత పెద్దలు కవర్ చేస్తారు. ఈ టాయిలెట్స్ కట్టించామండి, కానీ తర్వాత మెయింటెనెన్స్ ఉండేది కాదు. లోపల వెళ్ళడానికి కూడా పిల్లలు భయపడేవారు. తర్వాత అమ్మాయిలు చాలా మంది పల్లెటూరు అమ్మాయిలండి స్కూల్కి వెళ్ళడం మానేసేవారు, టాయిలెట్స్ లేక. పాపం చాలా ఇబ్బంది పడుతుంది, ఉదయం వెళ్ళి సాయంకాలం రావాలి. ఇప్పుడు చూస్తే మీరు ఫొటోస్ చూడండి వెబ్సైట్లో కూడా అద్భుతం అండి ఆ టాయిలెట్స్ అన్ని కూడా. టాయిలెట్స్ బాగానే కట్టారు అనుకుంటే సరిపోదు, మెయింటెనెన్స్. మీకు మెయింటెనెన్స్ ఎంత విచిత్రం అంటే లాస్ట్ ఇయర్ సీఎం గారు ఏం చెప్పారంటే అమ్మఒడి పథకం కింద 15,000 ఇచ్చారు ఒక్కొక్క తల్లికి ఆ పిల్లల చదువు కోసం. 15,000లో ఏం చెప్పారంటే ఇచ్చేసిన తర్వాత మీరు స్వచ్ఛందంగా వాలంటరీగా ఏమనుకుంటే అది ఇవ్వండి. ఎందుకు? ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్కి ఎవరైనా అపాయింట్ చేద్దామని. చేస్తే రాష్ట్రం గురించి వెళ్ళండి, కానీ మా విశాఖ, ఎందుకంటే నాకు అదే పని, స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టడీ చేస్తుంటా. మా విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 4 కోట్ల రూపాయలు వచ్చాయండి, ఓన్లీ 4 crores. అది సరిపోదు నిజానికి. అందుకని ఈ సంవత్సరం ఒక అత్యద్భుతమైన పని చేశారు. అది ఏంటంటే మన ప్రభుత్వం చేసిన గొప్ప పని. ఇక ఇలాగ స్వచ్ఛందంగా అనకుండా 15,000 రూపాయలు 1,000 రూపాయలు ఈ మెయింటెనెన్స్ కోసం పక్కన పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆయాని అపాయింట్ చేస్తున్నారు. ఈ ఆయా ఆ టాయిలెట్స్ అన్ని కూడా 6,000 రూపాయలు జీతం పెడుతున్నారు అప్రాక్సిమేట్గా. చేస్తే శుభ్రంగా చేయడం దాన్ని. సో అందరూ కూడా వాడుకునే స్థితిలో ఉన్నాయి. అంటే ఇది ఎంత చక్కటి ఆలోచన అంటే, ఇంతవరకు నేను చెప్తాను కదా మీకు, ఒక 40 సంవత్సరాలు స్కూల్స్ అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ఏంటంటే ఒక టాయిలెట్స్ అంత నీట్గా ఉండడం, ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఉపకారం జరుగుతుంది. రెండోది మీరు చెప్పిన కాంపౌండ్ వాల్స్. కాంపౌండ్ వాల్స్ కోసం మా ఊరండి, మా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం జిల్లా చీరికాటంలో తిరువోలు గ్రామంలో 2009లో ప్రారంభించిన ప్రయత్నం. రాజశేఖర రెడ్డి గారు 2వ టర్మ్ అవగానే ప్రారంభిస్తే 5 సంవత్సరాలు పట్టిందండి కాంపౌండ్ వాల్ ఇవ్వడానికి. ఎందుకంటే 3 దాతల నుంచి తీసుకొచ్చి చేసాం. ఈ రోజు విచిత్రం ఏంటంటే ఎవరిని అడగవసరం లేదు, అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్. ఎందుకంటే చాలా అవసరం అండి, భద్రత దృష్ట్యా, లేదా మీకు సెంటర్ కావాలన్నా, పరీక్షా కేంద్రం కావాలని ఇవన్నీ అవసరం. సో ఇవి కూడా ఈరోజు ఆ నాడు నేడు కానీ వాటిలో కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇలా మీకు 10 పాయింట్ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే
ఇక స్కూల్కి ఏదైనా అవసరం ఉందా అంటే ఏది అవసరం లేదు అనే సమాధానం అండి. అంటే మౌలిక సదుపాయాల దృష్ట్యా అద్భుతమైన పని అందుబాటులో. తర్వాత మీరు చూసే ఉంటారు, ఆ నాడు నేడు కార్యక్రమంలో పనులు చేయడం కూడా ఎవరికో కాంట్రాక్ట్కి ఇవ్వటం లేదండి, కమ్యూనిటీ కాంట్రాక్ట్. మీరు అబ్జర్వ్ చేయాలి, పల్లెటూరులో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్కి ఇస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ వేరే పేరెంట్స్ కమిటీ ఉంటుంది కదా, పేరెంట్స్ కమిటీ, హెడ్ మాస్టరు, అక్కడ ఇంజనీరింగ్ ఏజెన్సీ, ఈ ముగ్గురు కలిసి అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందువల్ల అవి చాలా వరకు బాగా వృధా పోకుండా చాలా వరకు ఉపయోగపడుతున్నాయి అవి కూడా. తర్వాత వాళ్ళు కూడా ఏమైనా పేరెంట్స్ కమిటీ వృధా చేస్తారు, ఇవన్నీ స్టడీ చేశాను. వృధా చేస్తారు ఒక గత సంవత్సరం నుంచి వృధా చేస్తారు అనుకుంటే ఈ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి పెట్టారు. ఆ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో మీకు ఏమవుతుందంటే దే హ్యావ్ ఫిక్స్ సర్టన్ స్టాండర్డ్స్. అంటే నువ్వు లేబర్ పే చేయాలంటే ఆ దాని ప్రకారం పే చేయాలి. అంతేగాని ఇప్పుడు సపోజ్ 300 ఉందనుకోండి, నేను 350 పే చేసినట్టే ఐఎమ్ సారీ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేస్తున్నాను. అంటే ఎక్కడికెక్కడ ప్లానింగ్ అండ్ కంట్రోల్. మీకు తెలుసు కదా, మేనేజ్మెంట్లో పిన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అంటారు ఈ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్లానింగ్ అక్కడే ఉంది, కంట్రోల్ మళ్ళీ ఎక్కడ ఇమీడియట్గా చెక్ ఉంది. సో అందువల్లనే చాలా బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇక ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాల్సి ఉంది, దయచేసి మీరు కూడా క్యారీ చేస్తారు, జర్నలిస్టులు ముఖ్యం చేయాలి. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయండి 16వ తేదీ నుంచి. ఎందుకంటే అవ్వాలి, ఎందుకంటే పిల్లల్లో కూడా మీకు ఏమవుతుందంటే స్కూల్స్ కానీ ప్రారంభం కాకపోతే వాళ్ళు ఒక విధమైన ఏంటంటే ఒక విధంగా నిర్లిప్తత ఇవన్నీ వచ్చేస్తున్న భయం వేస్తుంది పిల్లలు చూస్తుంటే. సో అందువల్ల ఏంటంటే ప్రారంభించాలి. అయితే ప్రారంభించిన తర్వాత ఉపాధ్యాయులు అందరూ కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ అంటే ఏం అవసరం లేదండి, ముఖ్యంగా ఫస్ట్ భయం అండి. ఉపాధ్యాయులు అనుకుంటే ఆ భయాన్ని పోగొట్టగలరు. ముందు వాళ్ళ భయం పోయి వాళ్ళందరూ పిల్లల ధైర్యం చెప్పాలి, ఏం కాదని. సోషల్ డిస్టెన్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి, నేను చెప్పవలసినవన్నీ అవన్నీ మెయింటైన్ చేయడం. తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు నేను అడిగితే ఈ మధ్య వాళ్ళు ఏమన్నారంటే మాకు సైకాలజిస్ట్ లేరండి అన్నారు. నిజానికి పల్లెటూరులో సైకాలజిస్ట్ అవసరం లేదండి, పెద్దవాళ్ళే పెద్ద సైకాలజిస్టులు. ఎందుకంటే మనందరినీ చదివి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సలహాలు తీసుకుంటే తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చు, స్కూల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది నా ఉద్దేశం. ఇక ఇలా మీరు చెప్పిన 10 స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఉదాహరణ అండి, ఆ గ్రీన్ బోర్డ్ అండి, అద్భుతమైన గ్రీన్ చాక్ బోర్డ్. ఇంతకుముందు బ్లాక్ బోర్డ్ ఉండేది, ఎంత పొల్యూషన్ ఉండేదో అది కూడా లేదు, ఇప్పుడు అద్భుతంగా ఉంది. తర్వాత ఎలక్ట్రిఫికేషన్. మీరు స్కూల్స్కి వెళ్తే అంటే పల్లెటూరులో భయం వేసింది, ఎందుకంటే ఆ వైర్సే కింద పడి ఉండేవి. ఈ రోజు ఎలక్ట్రిఫికేషన్లో ఎంత అసలు మీకు కన్సీలింగ్ అంతా కూడా ఎక్కడా కూడా ఏమవుతుందంటే మీకు వైర్స్ కానీ కనిపించే అంతా ఉంది. సో ఈ రోజు మీకు ఆల్మోస్ట్ ఎలా ఉంది, ఇందా చెప్పని చూసారా, మీ యాక్చువల్లీ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ చిల్డ్రన్ ఫీల్ అట్ హోమ్. కానీ విచిత్రం ఏంటంటే ఇంట్రెస్టింగ్లీ ఫీల్ అట్ హోమ్ కాదు, వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే దే ప్రిఫర్ స్కూల్స్ టు హౌస్ సెంటర్. ఇంటి దగ్గరికి అంటే స్కూల్లో ఉండొచ్చేమో అని భావిస్తున్నారు అంతా కూడా. సో అందుకని ఇందా చెప్పాను మీకు, స్కూల్కి పరిగెత్తున్నారు తప్ప ఇంత ముందులా ఏడ్చుకుంటే అట్లేదు. సో మనస్ఫూర్తిగా ఏంటంటే ఇటువంటి గొప్ప గొప్ప స్కీమ్స్ అన్ని పెట్టి ఆ విద్యా వ్యవస్థని బాగా ఏంటంటే బలోపేతం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన అడిగేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరలా మీరు అవకాశం ఇస్తే కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాలి. ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ ముత్యాల నాయుడు గారు. ఇప్పటి వరకు ముత్యాల నాయుడు గారు ప్రాక్టికల్ గా ఇవాళ అమలవుతున్న పథకాలు, వాటి నిర్వహణ, లేకుంటే వాటిలో ఉండే సౌలభ్యము, వాటి మూలంగా పాఠశాల వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య ఎలా పెరుగుతుంది, దాని మీద వారు చక్కగా వివరించారు. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ వై హరగోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. హరగోపాల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి సార్. సభకి నమస్కారం. ఈనాటి ఈ సదస్సు నిర్వహిస్తున్న పీపుల్స్ మీడియా వారికి, సమన్వయకర్త ఆంజనేయులు గారికి, సహచర వక్తలకి, ఈ యొక్క సదస్సులో పాల్గొనుతున్న అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలి. మిత్రులు
డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మీరు ఈ సదస్సులో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే దానికి ఆమోదం తెలిపాను. ఈ సదస్సు నిర్వహణ ఆంజనేయులు గారు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే నాకు 2-3 సార్లు వారు ఫోన్ చేశారు, వేరే వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఈ మాదిరి అది సాటర్డే 10:30కి ఉంది, 7:30కి ఉంది అని చెప్పని. దాని నుంచి వాళ్ళ సీరియస్నెస్ నాకు చాలా నచ్చింది అనమాట. 75వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోబోతున్నాము. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సమయంలో ఒక టాపిక్ తీసుకొని ఈ సదస్సు నిర్వహించటం చాలా అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలు. నాకు ముందు ముగ్గురు మిత్రులు, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ వెంకట్రావు, మై గుడ్ ఫ్రెండ్ ప్రొఫెసర్ ఎంఎం నాయుడు మాట్లాడారు. జనరల్గా ఐఎమ్ ది 4th స్పీకర్. The last speaker is always in a disadvantageous position because they have covered wide areas, many aspects, and offered their valuable suggestions. But one thing we have to keep it in mind is that education is considered as an important tool to secure and ensure social justice and equality. Providing education is recognized as a public service. Access to education is recognized as a basic right of every child. 135 countries, including India, have recognized right to education as a fundamental right. Because that we may refer to Article 21A of the Constitution inserted by the Constitution 86th Amendment Act 2002, which guarantees right to education as a fundamental right to all children in the age group of 6 and 14 years of age. Professor Venkatrao rightly referred to Article 45 of the Constitution, which deals with a directive principle of state policy which cannot be enforced before a court of law. Whereas Article 21 of the Constitution is in Part 3 of the Indian Constitution, which deals with the fundamental rights. Therefore, this can be enforced against the state. Apart from that, we know that there is Education, Right to Education Act 2009. So this clearly shows that right to education today is a constitution, not only a statutory right, but a enforceable constitutional right. The government of Andhra Pradesh is spending a substantial amount on education to ensure a strong and vibrant public education. A strong and vibrant public education. Education is considered
a very important tool for the development of the child as well as the family. Education is necessary for the proper flowering of man, his mind and personality. Without education, a man is something less than a man. Winston Churchill rightly pointed out that any investment, either by the state or by the parents, on education always pays higher rate of interest, always pays rich dividends. Investment in education, either by the states or the parents, always gives very good returns. Swami Vivekananda once observed that look upon your mother as your God. Look upon your father as your God. I do say the poor, the illiterate, and the afflicted to be there as your God. Service to these people is the highest religion. I personally feel that the Honorable Chief Minister of Andhra Pradesh, Mr. Y.S. Jagan Mohan Reddy, got inspiration from Winston Churchill's statements, from the observations of preachings of Swami Vivekananda or Gautama Buddha, and is concentrating more on developing the educational sector. Today, we know that the agenda of all the nations is development. And all the nations have recognized the fact that development is possible only through education and research. The strength of a nation is to be judged with reference to the quality of educational and health services provided to the citizens. Because one writer rightly pointed out that the difference between India and China is not democracy. It is not democracy, but India's lack of focus on health and educational sectors. Ban Ki-moon, the former Secretary General of the United Nations, rightly pointed out that we have to place education at the top of our developmental agenda. It is only through education that we can launch a war against poverty, illiteracy, and ignorance. This clearly shows the importance attached by the United Nations, by the states, philosophers, thinkers, rulers, and academicians. Even the World Bank in its report maintained that education is no more a luxury, it is essential for survival. Educational planning is more important than physical and economic planning, because educational planning is the basis for economic and industrial development. Intellectual capital is more important than financial and physical capital. Because one of the speakers also referred to the Kothari Committee on Higher Education. Even the Kothari Commission on Higher Education pointed out that our education system must be such that it must produce, it must provide
intellectual leadership to the nation. We have to provide intellectual leadership to the nation, because you know that there are disparities in the matter of access to education, disparities between rich and poor, between urban and rural students, between male and female students, between different social and cultural groups. Recognizing these disparities, late Dr. Y.S. Rajashekar Reddy Garu for the first time introduced the fee reimbursement scheme in the composite state of Andhra Pradesh, which is being continued by Mr. Y.S. Jagan Mohan Reddy, the Honorable Chief Minister of the state of Andhra Pradesh. In the beginning, education was considered as a sick child. But today, education is no more a sick child. After independence, there is a tremendous growth of education at all levels. Because you know that in fact, India has got the third highest system of education in the world, next to America and China. The strength of the education is determined with reference to the number of schools, colleges, and universities. We have today a very good number of schools, colleges, and universities. The strength of these educational institutions is determined with reference to the strength of the students. What is the gross enrollment ratio of the students? Because it is really disappointing. Whereas the gross enrollment ratio of the students in the schools in the early stage, in the pre-primary, it was more than 90%. But when we come to 11th and 12th standard, it is less than 60%. Whereas in higher education is concerned, it is only because Professor Venkatrao referred to 26.3%, which is too low when compared to the world average of 29%. Whereas the gross enrollment ratio of the students in higher education in Canada is 88%. In America, it is 80%. In Australia, it is 79%. In UK, it is 52%. In France, it is 50%. Whereas in India, it is only because you know that 26.3%. The world average is 29%. This shows that where are we? The National Education Policy 2020, in fact, recommended for public spending of 6% of GDP in order to gain, at least in order to reach 50% gross enrollment ratio of the students in higher education. The NEP 2020 document, in fact, out of 67 pages, it devoted 30 pages on school education. The NEP document recognized that school education is the bedrock of balance. It is the basis for further education. Therefore, the NEP document recognizes the fact that we have to focus, we have to concentrate, we have to strengthen the school education. Mr. Jagan Mohan Reddy, the Honorable Chief Minister of Andhra Pradesh, even before the disclosure of the NEP 2020 document, started concentrating on school education, because you know that our friends, in fact, given figures
16,000 crores is earmarked in the first phase, that nearly 3,660 crores already spent in order to improve the physical and infrastructural facilities in the schools. That is also very, very important, because that we have to provide these physical and infrastructural facilities. Otherwise, it is very difficult. Creating physical infrastructural facilities is one thing. Utilizing the facilities is another thing. Yes, we have smart boards, good ambience, everything is good, but we have to utilize these facilities to the extent possible for the benefit of the student community. Sir, as far as I would like to concentrate more on two aspects. One is how best we can introduce the vocational education at the school level. The major challenge of the 21st century in the context of information and technological revolution is the empowerment of youth. The empowerment of youth in India has become important not only for reasons of socio-economic equity, but also to ensure participation of a large number of people in the developmental activities. One way to empower the youth is to make them to acquire core skills necessary for employment and entrepreneurship. Because that if we look at the NEP 2020 document, the NEP 2020 document also recommended for the introduction of the vocational course at the upper primary level. At the upper primary level, the NEP document pointed out that only 5% of the Indian students are receiving vocational education. 5%. Whereas in other countries, in South Korea, it is important to note that in South Korea, 96% of the students are receiving vocational education. In Germany, 75%. In USA, 52%. But in India, it is only 5%. It is only 5%. Why? Because that they feel that this is an inferior course, that we have to change the mindset of the students. Because that it is very, very important, because the employers, they argue that students coming out of the colleges and universities are not competent to resolve critical contemporary issues because they are not trained properly. There is a mismatch between what is needed and what is offered. The resultant skill deficiency is being increasingly felt by the entrepreneurs and the employers. How to bridge this skill gap? Because the Honorable Prime Minister also gave a slogan that skill India. That because that observation is that the difference between India and China is that China is focusing more on the establishment of low-tech and high-tech the industries to provide job opportunities for both skilled and unskilled labor, whereas in India, we are concentrating more on establishing high-tech, ignoring the low-tech, ignoring the unskilled.
So therefore, there is a need to because balance both. Therefore, we have to give as recommended by the NEP 2020 document, because that the government of Andhra Pradesh has to take a call to introduce vocational training at the primary education level. But it is important to note that the state of Andhra Pradesh, under the dynamic leadership of Mr. Jagan Mohan Reddy, has taken a decision to establish AP Skill University. It is really a welcoming step. I congratulate the Honorable Chief Minister for taking this decision in a right. This is a right decision in the right direction. AP Skill University and 25 vocational colleges, each in all, because that in I think 25 parliamentary constituencies, the decision is taken to establish 25 vocational because colleges, and because so as to try and produce skilled workforce, keeping in view the guidelines of the University Grants Commission, the National Educational Policy. Recently, because I have seen that as per the AP state new industrial policy, 2 skill development universities and 30 skill development centers will come up in Andhra Pradesh. It is really a very good decision. I really appreciate the government of Andhra Pradesh that it is moving in the right direction, because that we are producing Professor Venkat Rao, and because we all worked, Professor Mutyal Naidu, Balabhogan Das in the universities, in the colleges, students are coming out. Then we have to provide them. Providing education is one aspect, and then providing job opportunities. We always say education to sustain must find a market. Educational institutions have to produce marketable students. We have to offer job-oriented courses. We have to concentrate on vocational skill developmental programs. Then only because they will be placed. Then only because our Chief Minister, Mr. Jagan Mohan Reddy, always says that it is an investment in education. That investment only our students find a job, a placement, then it will pay a rich dividends. This I want to highlight more. Then other thing is that, yes, we have an excellent facilities. Excellent five-star schools are created by the government of AP. In the first phase is spending nearly 4,000 crores, and because they are going to spend the remaining amount in the coming 2 years. In the coming 2 years, everything will be okay. But what about, because that we should have trained teachers. So because that the major problem which the Indian educational sector is facing, lack of committed, trained and dedicated teachers. Because my dear friends, it is very important to note that today quality of education depends upon so many factors. Quality of a nation depends upon the quality of citizens. Quality of citizens depends upon the quality of education. Quality of education depends upon the quality of teachers. That's what I want to say, quality of teachers. Today, we want to have new age teachers. I am not a new age teacher, I am an outdated teacher. But today we want new age teachers. A new age teacher is one. Whose new age teachers are those who strive continuously to learn, unlearn, and relearn so as to remain relevant and contemporary. And I'm happy to note that the government of Andhra Pradesh, under the leadership of Mr. Jagan Mohan Reddy, has taken a decision to establish that teachers training university. It is really a welcoming step to train the teachers of all categories. So that we have to train the teachers, because that
When I became the vice chancellor, that then I learned how to operate computers. A minimum knowledge of the operation of the computers is essential. We have to train even in the schools that there is a need to establish a computer laboratory, though it is a small, keep 3-4, because that computers to make the students to go and operate them, because we are living in a society. Because that here we can, because we have reached a stage where we can live without oxygen, but not without the basic knowledge of the operation of the computers. Without the basic knowledge of operation of the computers. A teacher is an important tool at the bottom of education. A teacher disseminates knowledge and shapes the career of the students. The growth of the student is the growth of the family, the growth of the society, and the growth of the nation. Teachers, because we consider, because I belong to that community, teaching community, because a teacher is always a learner, because that he has to learn, he has to make the students to learn. Because teachers have to act as a facilitator for the students to learn. Because there is a good proverb that give me a fish and I eat for the day, and teach me how to fish, then I eat, because not during my lifetime. Train చేయండి విద్యార్థుల్ని, మీరు ఉన్న వసతుల్ని ఉపయోగించుకోండి. టీచర్స్ని ట్రైన్ చేసి స్టూడెంట్, ఇప్పుడు మన మిగతా వక్తలు కూడా చెప్పారనమాట, 1:30 స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ రేషియో. ఆ రేషియోలో ట్రైన్డ్ టీచర్స్ ఇవ్వండి. వాళ్ళకి ఈ వసతుల్ని ఉపయోగించుకొని ఈ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా ఎన్ఈపి మీకు రికమెండ్ చేసేటట్టు మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సిన గవర్నమెంట్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అండ్ బికాస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ దట్ our education system has to produce innovators, but not imitators. Our education system has to produce real planners, but not paper pushers. Our education system has to produce job creators, but not job seekers. Our education system has to produce real thinkers, but not routine followers. Keeping these lofty ideals, that we have to, yes, excellent facilities are provided. We have to utilize it to the maximum extent possible. As a former judge of the Supreme Court of India once rightly pointed out, that we are failing at the level of implementation of our policies. We are failing at the level of, because I am seeing daily in the TV that the Honorable Chief Minister is conducting series of review meetings so as to know what is the status of the implementation of the policies. A former judge of the Supreme Court of India, Justice O. Channappa maintained that yes, we have enacted so many laws so as to implement, so as to bring, this land reforms. The object is to acquire surplus land and to distribute the surplus land among the landless and needy. But that out of frustration, Justice O. Channappa pointed out that in the wake of law, in the wake of ceiling on land holding, there is more law than land. There is more law than land. There is more litigation than distribution. This we have to keep it in mind. And then, because that every pie spent on the schools, spent on education, should not go waste. In this connection, I have few suggestions. Quick, within 2 minutes, I will close. We have infrastructure facilities. Then appoint trained regular faculty. Integration of technology is very important. That is, use ICT, information and communication technology, in the teaching learning process. Attendance, secure 100% of attendance.
prevent the dropouts, because otherwise, because the money that is spent will go waste. Then because we have to, because the government can think over using the services of these volunteers also to secure the attendance. Even the government can think of withdrawing the welfare benefits enjoyed by the parents if their children are not attending the schools. వాళ్ళ పిల్లలు స్కూల్కి రాకపోతే మీకు మేము మీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వము అనే ఒక థ్రెట్ పెట్టండి. ఈ డ్రాప్అవుట్స్ ఎందుకు 99% మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటే మళ్ళీ 11th 12th వచ్చే లోపల 56% క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో స్టూడెంట్స్, ఈ మధ్యలో స్టూడెంట్స్ ఎంత డ్రాప్అవుట్ ఉంది, అవి మనం ప్రివెంట్ చేయాలన్నమాట. కరికులం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ట్రైన్డ్ టీచర్స్, then curriculum and pedagogy. Professor Venkatrao touched this aspect also. We have to, because we know that change is real. Anything which grows changes. The values and attitudes of the people also should change in accordance with the universal fact of change. The entire social structure has to adjust itself with the fast changing socio-economic conditions of the society. Therefore, we have to revamp our curriculum and pedagogy in order to suit to the changing times. Otherwise, because that it is of no use. Because in the United States of America, a commission on higher education rightly pointed out that because real reform in education must come from teachers and teaching methods. From teachers and teaching methods. Therefore, keeping all this in view, that we have to, if necessary, appoint a committee, because so as to restructure the existing curriculum. And the other thing is integrate yoga with education. In sports, integrate sports, because we have seen our performance in the Olympics. Then make the students to speak in English. Because that Professor Venkatrao, because I highlighted that aspect of the offering of the English as a medium of instruction. But I would like to say that English is not a threat to the Indian languages. It is not a threat to the Indian languages. English is a link language. If we ignore English, we cannot cross the borders of the state. Forget about the borders of the nation. We cannot cross the borders of the state. So therefore, there is a need to preserve, encourage our regional language. At the same time, we cannot ignore English, importance of English. Because my dear friends, that because the China recognized the fact that their students are lagging behind when compared to the Indian students, because they come from the English medium. Indian students come from English medium because the Chinese students come from their own Chinese medium. Therefore, our students at higher education in the United States of America are lagging behind. So therefore, they have recognized the importance of English, and they have taken a decision to establish 80,000 English medium schools in China. This must be an eye-opener for us also, that because that at the same time preserving our culture, our local language, mother tongue, that we have to give importance to the English medium schools, and because we have to strive, we have to work hard to provide value-based education. That is very important. The morals, ethics, values, because that Mahatma Gandhi rightly pointed out that the theme of education is character development. Therefore, we have to strive, we have to work towards providing the value-based education to our students. Then we can say that our education system, the investment, the Honorable Chief Minister is because that putting on the education will pay rich dividends to the families, to the state, to the society, and to nation. Thank you very much for giving me this opportunity. ప్రొఫెసర్ వై హరగోపాల్ రెడ్డి గారు, మీకు కృతజ్ఞతలు.
మధ్యలో మాట్లాడుతూ చేస్తూ మధ్యలో మాట్లాడే వాళ్ళకు అంశాలేం ఉండవు అంటూనే ప్రపంచ విద్యా వ్యవస్థ, అసలు ప్రపంచ విద్యా వ్యవస్థలో అంటే ఎలా ఉన్నది ఏమిటి, అలాగే పరిపాలకులు, తాత్వికులు, విద్యావేత్తలు, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది విద్య గురించి, దానికి ఉన్న ప్రాధాన్యం గురించి ఏం ప్రస్తావన చేశారు, ఎలాగా చేశారు, అలాగే వాటిని మన దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, అలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనకు మీరు ప్రధానంగా కేంద్రీకరించి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవాళ ఎందుకు దానికి ప్రాధాన్యం ఉన్నది, ఎందుకు దాని అవసరం ఉన్నది, అలాగే సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ వాళ్ళని ఉపయోగించుకోవడం ఎందుకు అవసరం అవుతుంది అనే దాని మీద చాలా వివరంగా చెప్పడమే కాదు, కొంత ఇన్స్పైరింగ్ గా కూడా మీరు అనేక విషయాలని చదివారు. మీకు పీపుల్స్ మీడియా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు ప్రొఫెసర్ కె కృష్ణనాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ కృష్ణనాయక్ గారు అది అన్మ్యూట్ చేసి మాట్లాడారు. Good afternoon, sir. పీపుల్స్ మీడియా తరఫున 75వ సంవత్సర 75th ఇండియాస్ ఇండిపెండెన్స్ సందర్భంగా పురస్కరించుకొని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నటువంటి ఆంజనేయులు గారికి, ద సీనియర్ టీచర్ ప్రొఫెసర్ వై హరగోపాల్ రెడ్డి గారు, ద ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, Professor Balamohan Das is also ex-Vice Chancellor Acharya Nagarjuna University. Professor Mutyal Naidu, my good friend, who is also ex-Vice Chancellor Adikavi Nannaya University. And the another very good friend of mine, Professor Vijay Prakash Garu, the ex-Vice Chairman of AP State Council of Higher Education and present Regulatory Commission member. And the present Vice Chancellor, Dr. B.R. Ambedkar University, Professor Venkat Rao Garu. Very good afternoon to you all. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మీద ఎటువంటి సంస్కరణలు జరుగుతున్నాయి, వీటి మీద బాలమోహన్ దాస్ గారు చాలా క్లుప్తంగా చాలా విశదీకరించారు. వారు ఇచ్చిన అమ్మఒడి స్కీమ్ గురించి కానీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న కానుక, విద్యా కానుక, ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద అతను ఫోకస్ చేసినటువంటిది చాలా బాగుంది. అండ్ మెనీ స్పీకర్స్, దోస్ హూ స్పోక్ అబౌట్ ది రిఫార్మ్స్ విచ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ దట్ is being introduced now is going a long way for the generations to remember the leadership and the quality of education which the government is giving to especially the marginalized communities is highly appreciable. In this context, what I wanted to say here is, because almost all the points are covered by the esteemed the faculty and all the honorable former vice chancellors and present vice chancellors. Here, what I wanted to focus is, for example, you take a Nadu Nedu program, because I am also what you call from a government school, elementary school, which is located in Kurnool, what you call elementary school, municipal preparatory school అని అంటారు దాన్ని. అక్కడి నుంచి నేను వచ్చాను నేను. బట్ ఆఫ్టర్ దట్ వాట్ యు కాల్ మున్సిపల్ హై స్కూల్ చదివాను, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. I know what condition the government schools were when I was a student 40 years back. See, when we compare that today, the Nadu Nedu program, it's a tremendous program.
because already Balmohan Das garu chepparu. But నాడు నేడు ప్రోగ్రాంలో వచ్చేసేసి ఆ రోజు ఎందుకంటే ఐ వాజ్ యాక్టెడ్ యాజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ కవర్డ్ 2 districts, Karnal and Anantapur. And I visited because most of the social work is being carried in schools, whitewashing the buildings and what you call constructing compound walls to the schools. అవి సింపుల్గా ఉన్న విత్ ఇన్ బడ్జెట్స్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ది విలేజర్స్ ఆర్ ది వాలంటీర్స్ who are within the school and within that particular village, they used to provide service. But today the government is spending crores and crores of rupees in modernizing the schools. That is a tremendous scheme, because I think in this 75 years of what you call the history of education, and no government has paid that much of focus on the schools, especially the government schools. Really, I must congratulate the the Chief Minister of Andhra Pradesh, Mr. Y.S. Jagannath Reddy Garu, for taking up this scheme, because it's a prestigious scheme of the government. And every school, because we have more than 45,000 of schools in Andhra Pradesh, and almost all the schools are touched, because my former Vice Chancellor, Mr. Rajsekhar, was the Principal Secretary now School Education. He was in charge of Nadu Nedu. We used to discuss about that, and he used to tell how much interest that the government, especially the Honorable Chief Minister, is paying attention. That is wonderful, because almost all the programs which are carried through this Nadu Nedu program is a revamp. It's a revamp in the context of education, especially in government schools. I am very happy. And coming to Jagananna Vidya Devana. Jagananna Vidya Devana is a wonderful subject, because Vidya Devana, the amount which is given to this what you call student for pursuing his education, even +2 or higher education, and ఈ డబ్బు ఏదైతే ఇస్తున్నారో, it is directly, earlier it was given to the what you call no. It was directly given to what you call the paid to the student to pay fees. But here the thing is the fee reimbursement. It speaks volumes about the family where the leader has come from, the family of welfare who started the welfare schemes, fee reimbursement. And ఈ విద్యా దీవెన అనే స్కీమ్లో ఏదైతే ఉందో, పిల్లవాడు చదువుకునే స్టేజ్లో, హైయర్ ఎడ్యుకేషన్కు పోయే స్టేజ్లో, వాట్ ఆల్ ది ఫీ ఈజ్ రిక్వైర్మెంట్. Earlier there was a break in what you call sanctioning the amount to fee. But now the full fee pay anedi the government is giving, and it is a wonderful concept of the government, and most of the people, it is irrespective of caste and creed and religion. Everyone is allowed. Those who are BPL, below poverty line, are paid the what you call under this Vidya Devana concept. And coming to the Vasati Devana. Vasati Devanalo ఇంతకు మునుపు వచ్చేసి the government used to give money to the institutions where the hostels are run by the what you call educational institutions or by the what you call private managements. But now the government of Andhra Pradesh, especially the Honorable Chief Minister, has taken a decision giving money to the parent, especially the mother, and that mother is paid money to pay fees to the hostels. The idea and concept behind this implementation of this scheme is a tremendous, because the parent can visit the institution, visit the class, they can interact with the teachers, how what you call educating himself in the schools, and how and what kind of environment the student, his son or daughter is pursuing
ఎడ్యుకేషన్. అంటే ఏ టైప్ ఆఫ్ స్కూల్స్లో వాళ్ళు, ఏ టైప్ ఆఫ్ హాస్టల్స్లో వాళ్ళు ఎటువంటి భోజనాలు చేస్తున్నారు, అటువంటి ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా అనే యొక్క కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఆ డబ్బును ఇవ్వడము, తల్లిదండ్రులు చేసి ఆ యొక్క చూడడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. రియలీ ఇట్ ఈస్ it gives a tremendous change in the attitude of the parent. బికాస్ ఇంత మునుపు వక్తలు చెప్పారు, ఎందుకంటే ఇంత మునుపు వచ్చేసేసి జనరల్గా వచ్చేసేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్స్ పంపించకుండా వాళ్ళని వచ్చేసి ఏదో చిన్న చిన్న పనులకు పంపించేవాళ్ళు. అటువంటి ఇది ఏదైతే మన అమ్మఒడి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ అమ్మఒడి ప్రోగ్రామ్ కింద వచ్చేసేసి ఆ యొక్క పిల్లలకు ఏదైతే తల్లి అకౌంట్లో డబ్బు వేస్తున్నారు కాబట్టి తల్లి ఆర్ తండ్రి అటువంటి పిల్లలను చిన్న చిన్న పనులకు పంపించకుండా వాళ్ళ యొక్క పిల్లలను మంచిగా స్కూల్స్కు పంపించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేసినాడు. కాబట్టి ఈరోజు majority, more than 90 to 99% of the children are going to the schools. And also basing on the Nadu Nedu program, the phase of the government schools is totally changed. Endukante they are no way inferior to the corporate schools. Especially I tell you one particular example. We have a government degree college here, okay, that is KSM Degree College. It's a government college. You cannot even expect in a corporate college the facilities which the KSM government degree college is having. See, and also because I am really happy what kind of steps the government is taking in promoting what you call the education in government sector. It is highly, because there are so many instances where we are very happy about the attention which the present government is paying on education. And coming to the English medium schools, it is a wonderful because I am from a tribal belt of Panyam, Nalamala forest lo akkadi nunchi vachanu nenu, and 6th class varaku nenu English చదవలేదు, English కూడా తెలియదు మనకు బట్ ఈ రోజు from 1st class to 12th class the government wanted a child must educate in English medium. I am really happy, and also I am really happy to note that the government how they are taking care of, because present in this corporate world, a child who is from the marginalized sections, from the scheduled castes and scheduled tribes and backward class communities and minority communities, even in the economically backward communities of the forward communities, they are not close to English education. But now the government is taking steps and it is even fighting with the courts. I am really happy. They are taking steps in promoting and introducing this English education, but it is in what you call somewhere in Lord Macaulay, who is planned for his able administration for implementation of the English, and also the what you call he started the English education. Now it has become a household for every Indian now. Without English, he is not properly sold out. He is not properly marketable in the society. So English is very much needed for a student who wanted to come up in life. That is how the present Honorable Chief Minister of Andhra Pradesh, Mr. Jagannath Reddy Garu, has rightly touched the English medium must be in government schools, especially every child must study what you call his education, pursue his education in English medium schools. I am really happy. This is a wonderful idea, wonderful, because I am really happy. It's a bottom of my heart. I am telling, no chief ministers of Andhra Pradesh has taken this kind of decision in what you call in making a child from a very, very backward class community and who is from very, very marginalized communities are given an opportunity to pursue his education in English mediums. Really, I heads up
the Honorable Chief Minister of Andhra Pradesh, Mr. Jagan Mohan Reddy Garu. See, of all the, because spending of money is when we take up a project, without money, spending money, we cannot do anything. But when we are taking up the project, we have to spend money because crores and crores of rupees are being spent. And in promoting only education, because education is the only sector where it changes the man and mankind and the life of the family and its entire, which ultimately gives a wonderful, what you call, outlook for the nation of its subjects who emulate themselves in the field of education. That is what I wanted to tell. Finally, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, present government is equally showing much interest in every aspect of what you call administration, but especially the focus is on much on the school education and higher education. The school education, ఎందుకంటే ఎప్పుడైతే రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో, ఎప్పుడైతే ఈ రూట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో, ఆ రోజే ఏ చేయలేనప్పుడు కూడా he becomes a complete citizen of this country, where he can what you call give his what you call his output to this country. That is what I wanted to say. దీంట్లో నుంచి వచ్చిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అతని యొక్క కుటుంబమే ఈ యొక్క వెల్ఫేర్ సంక్షేమ పథకాల లీడర్షిప్ లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టే అతని యొక్క వర్గము, మతము, కులము తేడాలు లేకుండానే అతను సమాజాన్ని నిర్మించడానికి అతను ప్రధాన పాత్ర పోషిస్తున్న అతనికి రియల్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆంజనేయులు గారు తన యొక్క పీపుల్స్ మీడియా తరఫున ఇటువంటి మంచి ప్రోగ్రామ్ను చేసిన దానికి. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా చేస్తూ ఉంటాయి, ప్రభుత్వాల యొక్క చేయడాన్ని మీలాంటి సమన్వయకర్తల ద్వారా 10 మంది ప్రజలకు తెలియడం అనేది గొప్ప ఇది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పీపుల్స్ మీడియాకు ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో ఐ మస్ట్ థ్యాంక్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, because he contacted me, and because I am not a good speaker, I am frankly accepting, and he wanted me, because when he was the secretary AP State Council, he was very close to me, and he wanted me to be a part of this 75th India's independence, in connection of the 75th India's independence. We are organizing education reforms in Andhra Pradesh, how it is going on. సో మీరు కూడా కొద్దిగా పాలు పంచుకుంటే బాగుంటుందని చెప్పారు. వారికి కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక వచ్చిన అందరు పెద్దలు, బికాజ్ అక్కడ ఉన్న వారందరూ కూడా నాకంటే పెద్దవారే. నేను దో ఐ వాజ్ ఏ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ, అట్ ప్రెజెంట్ ఐఎమ్ ద రెక్టర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. స్టిల్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్ ఇయర్స్ ఐఎమ్ ఇన్ సర్వీస్. సో నేను అందరికంటే చిన్నవాడిని కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను అనుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫార్మర్ వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు వారు కంపారిటివ్గా గతానికి ఇప్పటికీ ఉన్న పోలికలను చెప్తూ పథకాల అమలు గతం కంటే ఇప్పుడు ఎందుకు ఎలా మెరుగ్గా ఉన్నాయి, ఎలా అవసరం దాని గురించి చక్కగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కు పనిచేస్తున్నారు. ఆంజనేయులు గారు మీ వాయిస్ లేదండి. హలో సార్ ఆంజనేయులు గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి.
హలో సార్. హలో సార్ ఆంజనేయులు గారు. హలో సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. సార్ హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందండి? ఈ వాయిస్ నాకు వినపట్లేదు. లేదు. జూమ్ లో ఒక్కసారి మాట్లాడండి. నాకు సార్ వినిపిస్తుందా అండి ఆంజనేయులు గారు? ఈ వాయిస్ వినిపిస్తుంది నాకు. నా వాయిస్ జూమ్ లో వినిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తుందండి. జూమ్ లో వినిపించలేదు. హలో హలో, స్క్రీన్ అన్మ్యూట్ చేయండి. జాయిన్ ఆడియో అని చెప్పు. స్క్రీన్ మీద జాయిన్ ఆడియో అని చెప్పు ఉంటుంది పక్కన సార్. హలో 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 హలో, హలో, అదే అదే అదే, ఏదో సంథింగ్ రాంగ్ విత్ అదే. ఆహా, అదే. హలో, హలో, సడన్ గా కట్ అయిపోయింది, నాకు అర్థం కాదు. హలో హలో, వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందా? హలో, మైక్రోఫోన్ ప్రాబ్లం వచ్చిందా? అయ్యో, విజయప్రకాష్ గారిని కలుపు. ఆయన మాట్లాడుతూ ఉంటే కనీసం ముందు నడుస్తూ ఉంటుంది, ఈ లోపల మీన్ టైం ఆయన రెక్టిఫై.
హలో సార్, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఆంజనేయులు గారు, నాకు ఆంజనేయులు గారు వాయిస్ వినిపించట్లేదు. ఆంజనేయులు గారు ఫోన్ ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడండి సార్. ఓకే సార్, ఓకే. బట్ ఎనీవే, ఆఫ్టర్ హ్యావింగ్ హర్డ్ టు the empirical data that has been presented by Dr. Professor Balmohan Das Garu and the gamut of school education narrated by Professor Venkatrao Garu, a case study from a rural village of Visakhapatnam district by my good friend Professor Mutyal Naidu Garu, and the global scenario of the education in toto, focusing more on higher education and skill education, Professor Hargopal Reddy Garu, and an inside story of Professor Krishna Nayak Garu, and my own observation about what is happening in the state of Andhra Pradesh, I would like to share through this media. Andhra Pradesh, for all settled done, has been a torch bearer of education, very particularly school education. It was the consequence to the Millennium Development Goals, which were given by the United Nations. The Andhra Pradesh has taken a very, very wise step in school education. Now the school education, according to the new education policy of 2020, we are capturing the student at 3 years of age group. That means between 3 and 4, the student is admitted to school education. Why is that scenario had at all come? These days, ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే, మన కుటుంబ వ్యవస్థ ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో ఉండేది, అది ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయిందో పిల్లల మీద శ్రద్ధ పేరెంట్స్ తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు అని అంటే, పేరెంట్స్ ఇద్దరూ కూడా నువ్వు వర్క్ చేస్తేనే కానీ జీవనం సాగే పద్ధతులు లేవు కాబట్టి ఎక్కువగా. రెండవది, హ్యావ్ వన్ ఆర్ నన్ అనే కాన్సెప్ట్ చాలా ఫ్యామిలీస్లో పడిపోయింది. ఉంటే ఒక బిడ్డ, లేకపోతే బిడ్డే అక్కర్లేదు అనుకునేటువంటి నమ్మకంతో సింగిల్ చైల్డ్ రావటం, ఆ సింగిల్ చైల్డ్కి సిబ్లింగ్ లేకపోవటం, అదొక పెద్ద దురవ్యవస్థ మనకి స్టార్ట్ అయ్యింది. పూర్వం రోజుల్లో అయితే పిల్లలు తల్లిదండ్రులు చూసి లేదా తన అన్నదమ్ముల్ని కానీ అక్క చెల్లెండ్లు కానీ చూసుకుని సంస్కృతి విధానం నేర్చుకునేవారు, జ్ఞానాన్ని సముపార్జించుకునేవాళ్ళు. సంస్కృతి అన్నది జనరల్గా మన అనుకరణ మీద ఆధారపడి ఉంటుంది. మనం తల్లిదండ్రులను అనుకరిస్తాం చిన్నప్పుడు, లేదా అన్నతమ్ముల్ని అక్క చెల్లెల్ని అనుకరిస్తాం. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుచేతనంటే తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, పిల్లవాడిని కానీ పిల్లని కానీ చూసే టైం వాళ్ళకి దొరకట్లేదు. పోనీ పక్క వాళ్ళతో ఆడుకుందామంటే అది కుదరదు. మొత్తం చిన్న బాల్య దశ అంతా ఆయా చేతుల్లో వెళ్ళిపోతున్న నేపథ్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అటు యుఎన్డిపి చెప్పినటువంటి పాలసీ కానీ, యునైటెడ్ నేషన్స్ చెప్పిన పాలసీ కానీ ఏం చెప్తుందంటే, at early age you have to capture the child and expose him or her to the education. అందువలన
మనకి ఫౌండేషన్ కోర్స్ అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టడం జరిగింది. ఈ ఎర్లీ క్యాప్చూరింగ్ ది చైల్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ఒక విశేషం మీతో పంచుకుంటాను. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారని ఆయన కార్నిజీ మిలాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఒక మంచి వినూత్నమైనటువంటి ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విద్యా విధానం ఏంటంటే 10వ తరగతి పాస్ అయిన వెంటనే మెరిట్ ఆధారితంగా మండల మినిమం ఎలిజిబిలిటీగా తీసుకుని వారికి ఇంజనీరింగ్ విద్య ఎందుకు అభ్యసించకూడదు అని చెప్పారు. ఆ పర్యవసానమే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని అప్పటి కాలంలో 2007-8 కాలంలో అప్పుడుండేటువంటి పరిస్థితులను బట్టి 371D అనేది మనం ఫాలో అవ్వాలి కాబట్టి 3 ప్రాంతాల్లో 3 సెంటర్లు పెట్టారు. ఒకటి ఇడుపులపాయలోను, 2 నూజివీడులోను, 3 బాసరాలో పెట్టి వారు ఏం చేశారంటే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలను తీసుకుని వచ్చి ఒక మండలంలో ఖచ్చితంగా ఒక్కళ్ళ మినిమం ఉండాలన్న మండల మినిమం తీసుకొచ్చి, మండల మినిమం తీసుకురావాలి అని అంటే మండల్లో కార్పొరేట్ స్కూల్స్ ఉండవు కాబట్టి ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్సే ఉంటాయి కాబట్టి వాళ్ళకి డిప్రైవేషన్ స్కోర్ అని చెప్పి ఒకటి ప్రతిపాదించి దాని ద్వారా వారికి రెసిడెన్షియల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. అంటే 10th క్లాస్ పాస్ అయిన ఒక పల్లెటూరు నుంచి ఒక పాప కానీ ఒక అబ్బాయి కానీ ప్రతి మండలం నుంచి ఒకరు, అంటే 646 మండలాలు ఉంటే 646 మంది అబ్బాయిలు అమ్మాయిలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను విడిచి ఒక నూజివీడులో కానీ బాసరాలో కానీ ఆర్కే వ్యాలీలో కానీ వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్య ఎలాంటిది అని అంటే అది లెర్నింగ్ త్రూ ఇంటర్నెట్, లెర్నింగ్ వైల్ ఎడ్యుకేటింగ్, లెర్నింగ్ త్రూ డిజిటల్ మోడ్ and learning through online is a wonderful concept that was introduced in 2008. None other than the deadly combination of Rajireddy Garu and Rajshekar Reddy Garu brought that type of a method, and that has become a torch-bearing effect on the entire Indian new education policy. Capturing the child at early age is mooted by that type of a concept. Now that RJUKT now had become 4 centers. One is at Srikakulam and the other is at Ongolu are introduced to that. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే ఎర్లీ ఏజ్లోనే విద్యార్థిని స్కూల్కి ఇంట్రడ్యూస్ చేయాలి, విద్యాబోధనకి ఇంట్రడ్యూస్ చేయాలన్న కాన్సెప్ట్ వారు తీసుకొచ్చింది. వారు అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈ విద్య అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే మిలీనియం గోల్స్ చెప్పింది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో చెప్పినటువంటి విద్యా విధానాన్ని రాజశేఖర్ రెడ్డి గారు బాగా అవగాహన చేసుకుని ఆయన ఏమన్నారంటే పేదవాడికి విద్య అందితే కానీ ఈ విద్య యొక్క సంస్కారం మిగిలిన సమాజం మీద పడదన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ధర్మిల అప్పటి వరకు ఎడ్యుకేషన్ అందనటువంటి వారు కూడా ఆ విద్యను అందిపుచ్చుకుని ఇప్పుడు ఈ రోజున అప్పుడు ఆర్జీకేటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థినులు అమెరికా పోయి అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాంటి చోట మంచి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులతోటి వారి యొక్క గ్రామాలతోటి వారి యొక్క మండలాలతోటి లింక్ ఏర్పరచుకుని ఉన్నారు అని అంటే అది గొప్పతనం ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల వచ్చింది. అలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని తనయుడని బట్టి తండ్రి ఎలాంటి వారో కొడుకు అలాంటి వారే అనే దానికి ఉదాహరణగా ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చటం వలన ఎంత ఉపయోగపడింది అని అంటే ఎడ్యుకేషన్కి విద్య అదేదో ఒక అమృత భాండాగారం లాగా ఉంది కానీ అందిపుచ్చుకోలేని పరిస్థితిలో నేను ఉన్నానే అని అనుకున్నటువంటి పేద బడుగు వర్గాల వారికి అదొక పెద్ద వరం అయిపోతుంది. అయితే ఈ విద్యలో తారతమ్యాలు ఉన్నాయన్న సంగతి
పాదయాత్రలో గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రామిస్ చేయక ముందే గెలుస్తామన్న ఉద్దేశంతో మన మిత్రులు ఒకరు చెప్పారు, స్కూల్ ఎడ్యుకేషన్ తీరుతన్నుల మీద ఒక సైంటిఫిక్ స్టడీ చేయించి ఆయన మైండ్ని ప్రిపేర్ చేసుకుని, అయితే విద్యలో వ్యత్యాసాలు ఉన్నాయి, ఈ వ్యత్యాసాలని తొలగించాలి అని అంటే 2 కమిషన్లు కావాలి, కమిషన్ లేకపోతే వ్యత్యాసాలని మనం సరిచేయలేమన్న ఉద్దేశంతో స్కూల్ ఎడ్యుకేషన్కి ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్కి ఒకటి 2 కమిషన్స్ తీసుకొచ్చారు. ఆ కమిషన్స్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినందువల్ల కొంత వెసులుబాటు ఏమిటంటే ఈ తారతమ్యాలను తగ్గించి విద్యని అందరికీ ఉపయోగపడేలాగాను, ఒక పేద విద్యార్థి చక్కటి క్వాలిటీ అందించేటువంటి స్కూల్స్లో చదువుకునేలాగా ఉండాలి, అలాగే కాలేజీల్లో చదువుకునేలా ఉండాలి అన్న ఆయన యొక్క ధోరణి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసం, ఆయన యొక్క నమ్మకం, నిబద్ధత, ఆ నిశ్చయం ఎంతవరకు తీసుకెళ్ళిందనంటే ఈ రోజున ఇప్పుడు మాట్లాడినటువంటి 5 వక్తలు చెప్పింది ఒకే కంఠంతో, ముక్త కంఠంతో చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ మీడియం వేర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ సొసైటీ. అదే 2014లో మన UN అసెంబ్లీ వాళ్ళు ఏం చెప్పారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4వ గోల్ కింద దాన్ని నిర్దేశించి ఈ గోల్ని అచీవ్ చేస్తే తప్ప మిగిలిన 16 గోల్స్ని కూడా మనం రీచ్ కాలేము అని చెప్పారు. అది ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని పర్యవసానం అంటే UN వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ముందుకు తీసుకెళ్లి ప్రపంచానికి చూపించాలి అని అంటే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం, అది విద్య. ఆ విద్య క్వాలిటీ రావాలంటే క్వాలిటీ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. అది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే తప్ప ఒక్కసారే హైయర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ రమ్మంటే రాదు అన్న ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ పర్యవసానమే విద్యలో ఏమిటి జరిగితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఆయన తలంపు. ఆ తలంపులో ఆయన బహుశా సైంటిఫిక్ స్టడీస్ అని చదివి ఉండొచ్చును. చదివి ఉండటంలో మేజర్ పాయింట్ టు బ్రింగ్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ లెవెల్ ఈజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ది మెయిన్ కల్ప్రిట్, మెయిన్ హర్డిల్ టు అచీవ్ ది క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ అనుకున్నారు ఆయన. అనుకోబట్టే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని వేల స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. అది డెవలప్ అయిన తర్వాత వెంకట్రావు గారు చెప్పినట్టుగా టీచర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే డెలివరెన్స్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే తీసుకొచ్చారు, ఓకే, డబ్బులతో చేయగలరు, అది ఆయన చేతుల్లో ఉంది, ఆయన చేశారు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులుగా మనం చేయాల్సింది ఏంటంటే మనతోటి ఉపాధ్యాయులకి మనకున్న స్కిల్స్ అనే నేను ఆ టీచర్స్కి ఇచ్చి ఆ టీచర్స్లో ఉన్న స్కిల్స్ని పెట్టి, స్కిల్ ఒక్కటే కాదు, అందులో హరగోపాల్ రెడ్డి గారు చెప్పారు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువలతో కూడినటువంటి నాణ్యమైనటువంటి విద్యని విద్యార్థి దశ నుంచే అంటే పాఠశాల విద్యార్థి దశ నుంచే ఇస్తే తప్ప ఈ సమాజంలో మార్పు తీసుకురాలేము. విద్య లేకపోతే మనం ఇప్పుడు ప్రతి వాళ్ళు అనుకునే ప్రాబ్లం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుందో ఏమిటో అన్నది ఎలా తెలుస్తుందండి? అది విద్య ద్వారానే తెలుస్తుంది. ప్రతి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే అది 4th తోటి లింక్ పడి ఉంటాయి. అంటే విద్యతోటి ఇవన్నీ లింక్ పడి ఉన్నాయి. కాబట్టి విద్యలో మార్పు తీసుకొస్తే తప్ప మనకి మిగిలిన పర్యావరణం కానివ్వండి, మంచి నీరు కానివ్వండి, మంచి వాతావరణం కానివ్వండి, మంచి ఉద్యోగం కానివ్వండి, మంచి ఆరోగ్యం కానివ్వండి, ఆ పావర్టీని బయటకు తరమాలంటే విద్య ముఖ్యం అని చెప్పారు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నంబర్ 1 ఈజ్ పావర్టీ, నంబర్ 2 ఈజ్ హంగర్, నంబర్ 3 ఈజ్ హెల్త్. ఈ మూడింటిని అడ్రస్ చేయాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలి. ఫార్వర్డ్కి వెళ్ళాలి అని అంటే ప్రొటెక్టెడ్ వాటర్, పోర్టబుల్ వాటర్ ఉండాలి, చక్కటి వాతావరణం ఉండాలి, చక్కటి ఉద్యోగం రావాలి. ఇవన్నీ రావాలి అని అంటే ఏం చెయ్యాలంటే వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి. వాతావరణం మెరుగుపరుచుకోవాలంటే కారణాలు ఏంటో మనకు తెలియాలి. కారణాలు తెలియాలంటే విద్య కావాలి.
ఆ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ వస్తే బాగుంటుందన్నది వారి ఉద్దేశం. రెండోది టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమైందంటే ప్రతి తల్లిదండ్రులకు ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యార్థి ఉన్నాడు, వాడు పిల్లవాడు ఉన్నారు అంటే ఏం చదవాలంటే ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, యాజ్ ఇఫ్ దట్ దేర్ ఆర్ నో అదర్ కోర్సెస్. సార్ వచ్చాను సార్. సో ఆ విధంగా ఏమైందంటే డిస్టర్బ్ అయ్యాను. ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి మాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగింది. మాసిఫికేషన్ అంటే ఏంటంటే విపరీతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి అంటే పేరెంట్స్ యొక్క దృష్టి ఏమిటంటే కొడుకు కానీ కూతురు కానీ చదవాలంటే ఇంజనీర్ చదవాలి లేదా మెడిసిన్ అవ్వాలి. మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయి, సీట్లు తక్కువ. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, ఇంజనీరింగ్ చదువుతున్నారు. అది బాగా గమనించారు మన సీఎం గారు. గమనించి ఏమన్నారంటే ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే విద్యతో పాటు ఆరోగ్యం ముఖ్యం. ఆ ఆరోగ్యాన్ని ఎలా తీసుకెళ్ళాలి అని అంటే ఆరోగ్యం హాస్పిటల్స్ ద్వారానే వెళ్ళాలి. హాస్పిటల్స్ ద్వారా వెళ్ళాలి అని అంటే హాస్పిటల్లో డాక్టర్లు ఉండాలి. డాక్టర్లు ఉండాలి అని అంటే మెడికల్ కాలేజీలు కావాలి. మెడికల్ కాలేజీలకు వస్తే తప్ప విద్యార్థులు ఎక్కువ మంది మెడికల్ కాలేజీలకు వెళ్ళలేరు. కాబట్టి ఎక్కువ మంది డాక్టర్లు ఉండరు. కాబట్టి ఎక్కువ మంది డాక్టర్లు లేకపోతే మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉండదు. కాబట్టి ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డెవలప్ చేయాలంటే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా బాగా ఉండాలని, అలాంటి ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ బాగా ఉండాలంటే వీటిలన్నిటిని నియంత్రించేటువంటి ఒక మండలి కావాలన్న ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పెట్టడం జరిగింది. ఈ కమిషన్ ఏం చేస్తుందనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడున్న విద్యార్థులకు ఉన్నటువంటి వెసులుబాట్లు ఏముంటున్నాయి, ఏమి చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మన విద్యని క్వాలిటీతో బేస్ అయినటువంటి వాల్యూస్తో ముడిపడినటువంటి విద్యను మనం అందించాలి అన్న ఆలోచనతో కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ రెండూ చేస్తూ ఉంటే ఏమవుతోంది, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ గ్రామమైనా తీసుకోండి, ఏ పట్టణమైనా తీసుకోండి, లేకపోతే మీ కుటుంబాల్లో తీసుకోండి, చదువుకున్న వారు ఎక్కువ ఉంటున్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ ఉంటున్నారు. అంటే ఏమవుతుంది, డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం రావట్లేదు. సో అందువల్ల ఎందుకు చదువుకోవాలి అనే కాన్సెప్ట్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఏ గ్రామంలో చూసినా ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ. అంటే చదువుకుని తిరుగుతూ ఉన్నారనమాట ఖాళీగా. అలా ఖాళీగా తిరుగుతున్నారు ఎందువల్లను అన్న ఆలోచన ఆయనకు వచ్చి ఉండొచ్చును. వచ్చినందువల్లే ఆయన మెదడులో పుట్టినటువంటి ఒక ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏం చేస్తుంది, విద్య ఒక్కటే ప్రామాణికం కాదు ఉద్యోగం రావాలి అంటే. విద్య నుంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే మధ్యలో ఒక మిస్సింగ్ లింక్ ఉంది. ఆ మిస్సింగ్ లింక్ ని ఫిక్స్ చేయాలంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఐఐటీలు, ఐటీఐలు లేకపోతే పాలిటెక్నిక్లు సఫిషియెంట్ కాదు. అందుకని దానికి ఒక ప్రత్యేక ప్రాతిపదికన ఒక విశ్వవిద్యాలయం లాంటిది ఉంది. దాన్ని సైంటిఫిక్గా తీసుకెళ్ళి వారికి అంటే చదువుకున్న వారికి ఉద్యోగ నేపథ్యం ఎలా కల్పించాలన్నది ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాటికి మాడ్యూల్స్ నేషనల్ స్కిల్ క్వాలిటీ ఫ్రేమ్వర్క్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది. మేక్ ఇన్ ఇండియా పాలసీతో మోడీ గారు తీసుకొచ్చారు. దాన్ని మనం కాపీ కొట్టుకుని దాన్ని ఇంప్రూవ్ చేసి, ఎందుకంటే హరగోపాల్ రెడ్డి గారు చెప్పారు కరికులం డెవలప్ చేయాలని. కరికులం ఎలా ఉండాలి, పెడగాజికల్లీ ఇట్ ఈస్ యూజ్ఫుల్. వెంకటరావు గారు కూడా చెప్పారు. ఈ రెండింటిని ముడిపెట్టి మనకున్నటువంటి విద్య ఎలాంటిది, మనకున్నటువంటి స్కిల్స్ ఎలాంటివి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఎలాంటివి, ఈ వనరులని ఉపయుక్తంగా వాడుకోవాలి అని అంటే మన విద్యతో మనకున్నటువంటి నైపుణ్యతతో ముడిపెట్టి ఆ వనరుల్ని మనం అన్ని విధాలా ఉపయోగించుకుని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నెంబర్ 1. నెంబర్ 3 పాయింట్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే లాస్ట్ స్పీకర్ కాబట్టి అందరూ ఇప్పటికే 2.5 గంటల నుంచి ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే మన బేసిక్ టెనెట్స్ కొఠారీ కమిషన్ దగ్గర నుంచి శాంపిట్రోడా కమిషన్ వరకు వచ్చినటువంటి కమిషన్స్ ఒకటి చెప్పారు, యాక్సెస్, ఈక్విటబిలిటీ అండ్ ఎక్సలెన్స్. ఈ 3 చెప్పుకుంటూ వచ్చాం గత సుమారుగా 75 ఏళ్ల నుంచి. అయితే ఈ ఎన్ఈపి తీసుకొచ్చిన తర్వాత ఎన్ఈపి 2020లో 2 more are added. 2 more are added in 2020, but we have been doing it ever since in 2008. Number 1 is affordability. That is the 4th tenet of higher education is affordability. Affordability అంటే ఏంటండి,
యాక్సెస్ ఎలా ఉండాలి? ఆ యాక్సెస్ అయితే ఉంది, దాన్ని ఎఫర్ట్ చేయడానికి ఏం కావాలంటే మేజర్ హర్డిల్ డబ్బులు. సో ఆ డబ్బులు లేనందువల్ల వాడికి ఆ విద్య దూరం అయిపోయింది. అందువల్లనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ ఎఫర్డబిలిటీని ఈయనే పెంచారు, మన రాష్ట్రమే పెంచింది, మన రాష్ట్రమే టార్చ్ బేరర్ మిగిలిన మొత్తం ఎన్ఈపి పాలసీ. ఆ విధంగా తీసుకుంటే ఎఫర్డబిలిటీ పెరిగింది. ఈవెన్ పేద వాని ఇంటిలో కూడా ఒక విద్యా దీపం వెలుగుతోంది. దానికి ఎన్నో కారణాలు చెప్పుకొచ్చారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇవన్నీ కలిపి ముడిపడి ఉన్నాయి. దేనికి ముడిపడి ఉన్నాయి? ఒక పేదవాడి ఇంటిలో విద్య అనే దీపం వెలగాలి. ఆ విద్యా దీపం వెలుతురులో ఆ కుటుంబం బాగుపడాలి. ఆ కుటుంబం బాగుపడితే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వికాసం చెందుతుంది అని చెప్పుకొచ్చారు. సో దట్ ఈస్ ఎన్ ఎఫర్డబిలిటీ. ద ఫోర్త్ tenet of the higher education was translated into a reality way back in when Rajshekar Reddy garu was the chief minister, and that has been continuing. అప్పుడున్నది ఎంత అయితే ఈయన మొత్తం ఇప్పుడున్నటువంటి సీఎం గారు మొత్తం ఇచ్చారు. అంటే లిమిట్ లేదు దానికి. మీరు ఎంత ఫీజు ఫిక్స్ చేస్తారో అదంతా గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఒకే ఒక ఆత్మవిశ్వాసం, పేదవాడు కూడా క్వాలిటీ డెలివరెన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి అన్నది. 2, 3, 5వ పాయింట్ ఏమన్నారండి? ఎఫర్డబిలిటీ అండ్ ది అకౌంటబిలిటీ. అండ్ ది అకౌంటబిలిటీలో వచ్చినటువంటి ఆయన ఆత్మవిశ్వాసం ఏంటంటే, ఇది ఒక సిస్టమ్ ద్వారా వెళుతూ ఉంటే, డిఫరెంట్ టైర్స్ లో వెళుతూ ఉంటే ఎక్కడెక్కడన్నా కరప్షన్ జరగడానికి స్కోప్ ఉందేమో, పెర్కులేట్ అవుతాదేమో, లేకపోతే స్పిల్ ఓవర్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశారు? డైరెక్ట్లీ ఇంటూ ది క్యాండిడేట్స్ అకౌంట్, డైరెక్ట్లీ into the beneficiary account. అది ఎప్పటి నుంచి వచ్చిందండి? Ever since he had become the chief minister of Andhra Pradesh. That point was touched and that point was in practice. And that has been the main element that the translators, the scribes of the new education policy had taken that point to account. There shall be transparency of accountancy. And the transparency of accountancy has been translated into reality in the higher education policy of Andhra Pradesh, education policy of Andhra Pradesh. That's how we, the Andhra Pradesh people, and the governance of under the leadership of Sri Jagan Mohan Reddy garu had become a torch, and the torch will definitely shed light to translate the total UN goals of 17 goals that the UN had announced, and we are one of the signatories. And Andhra Pradesh definitely will find a very fine position in NEET Ayog has been calculated. That a national institution for transformation of India has been looking at the developments that are happening, the welfare activities that are taking place in Andhra Pradesh. And his concept of bottom-up approach. The other day I told them how the bottom approach is bringing a lot of security. During the last 1.5 years or 2 years of the COVID, and the crores of rupees are being floated at the bottom level. When the crores of rupees are floated at the bottom level, there is no hunger. There is no such type of a poverty. But whoever had saved and whose money is lying in the chessboards, in the banks, and that has also come out from the top layer. From the top layer, the savings had come, and from the bottom layer, the reimbursements had come, and there is a synergy that there is no poverty during the COVID period in Andhra Pradesh relative to other states. That is the vision. One should have a vision with a perspective planning. Not only that planning is enough, the planning together with commitment. And commitment, looking at behind, forward with a positive approach. And that positive approach with inclusive, so inclusive that everybody is mine. Everybody, right from the rich to the poor, the bottom of the society to the toppest of the ladder is mine. And that is the concept, that is the philosophy our CM had.
And because of that commitment, that nibaddhata, that swachhata, that type of a commitment made a road for education. Because I am born in tribal area and brought up in tribal area, I know what poverty is. I know what inaccessibility is. How I know that what type of a natural hazards, natural barriers are there to come forward. Now the world is becoming flat. More so, the Andhra Pradesh is becoming flat. The divisive forces of the state had been wiped out through the means of education. Not only the education alone, education with quality, and the quality is the main parameter. I had 2-3 meetings with not with him, when he was talking, the CM was talking, I am there. I have seen a glow in him, that the quality. The quality is the buzzword of 21st century. And that quality is narrated several times, and not only saying, but implementing. And the education policy that has been taken in Andhra Pradesh is definitely a matchless one in India. A matchless one. Yes, there is no comparison. We are well ahead. And the next one I would like to mention, that English. We always say, and tomorrow many people say when they are hoisting the flag, that there is university, there is universality in diversity. Many people will say, but India is such a plural country. It has many languages, more than 3,000 languages. Very official languages are 21 or so. But one that is uniting all, that is the English, making all the languages together as one. And that English as a medium of instruction, in spite of several hurdles, we have been implementing. That will take our progeny, our students, our children to greater heights. What else you want more than that a parent looks at his progeny at a higher elevation? And that is the concept that has been taken when introducing the school education with English as the medium of instruction. And next one is that these days, whatever is happening in the state, that has been wrongly sent to the public. I'm not blaming the media people, particularly the people's media people, but somehow or other, when I look at some papers, if I read about a month back papers, and I may feel that my state is lagging behind, and my state is having a shadow of adverse development, and my state is not performing well. That type of an impression that the reader gets. Why? When it is shining, when there is a lot of glow that is coming out of. And many of our students, you go to Silicon Valley, or go to Australia, or go to Europe, our Telugu people are there. There are 128 Telugu speaking associations across the world. 128 Telugu speaking associations alone in the world, across the globe. From where they were, from where they have come. It was only education that made them to cross the seas and waters, and serving for the better cause of the human society as a whole. And that type of an education system we have, that type of a development we have, that type of a welfare we have. But when I look at the media, when I look at the news, when I look at the digital systems, when I look at the social media, and I am not feeling when I look at the mosaic of the things. But my prayer to the media friends, that our state, you are not talking about somebody's, which is a neighbor of Pakistan, or some other country where we have a hostile relation. And we are talking about ourselves. When you talk about ourselves, our students should know what is happening good to the society. There may be bad, but it does not mean that you have to project only the bad. You have to project the good. And that goodness brings you positive thinking.
It is, you are educating the child, not only in the formal education, you are educating through media, through the digital, through electronic media, through social media. And the media's role is such that you are also an educator. Your education is necessary, very particularly for the larger sections of the society in an informal way. In a formal way, we teach in the classroom. Whatever we learn and we teach them. But you are the people, look at the entire society and compile what is good happening in the society and disseminate it to the audience, disseminate it to the public. That type of a positive approach is anybody expects from varied sections of the society. Humbly, I pray the media to see that the positive and scientific and the reliable information may be disseminated to the public. Definitely, my state is definitely shining, and our flag definitely is flying high. If the school education flag flies high, the higher education flag flies high. And that is the motto. Let us begin with the school education, strengthen the school education as a foundation course, as a primary course, as a secondary course, as a tertiary course, and come to that level. And the new education policy tells that there shall be teaching institutions, there shall be teaching together with peripheral research institutions, and there shall be high world quality research and world quality education. I hope so. The 21 universities that had been there in Andhra Pradesh will adopt some of these, what we call the tenets of higher education, what the government of Andhra Pradesh is contemplating, and take such type of things. For example, I will tell you, on Visakhapatnam, there is an Andhra University. Since Andhra University is located on the coast, let Andhra University concentrate more on the marine related resources and excel in that marine. So also, suppose if there is a Yogi Vamana University in Kadapa, and that is a belt of mining, let there be a scientific probe into the mining and mining related knowledge, so that it will excel in the world. It can be a torchbearer. It can be the disseminating system of a mining and mining related and elements and the ores related. That's how every university we are expecting that excel in its own field. Suppose Venkatrao Garu is heading a university, Dr. B.R. Ambedkar University at Srikakulam, and it is a rural-based university, and which has a long coastline, 185 kilometer long, it is the longest coastline in Andhra Pradesh, and which they can concentrate on the agrarian sector as well as the marine sector. That's how we have to go ahead with all our vision, and vision shall be contemplating and should be complementary to the education policy that the Andhra Pradesh has adopted. And not only adopting, it is implementing, not only implementing, it is supervising, and not only supervising, it is regularly conducting the review meetings to identify the pitfalls, at the same time, take it forward. Finally, I thank all my fellow panelists, the 5 of them, name by name, and also Anjaneyulu Garu for having given me an opportunity. And finally, I will not forget the support that I am getting from the APHRMC, particularly from Rajshekar Reddy and Sri Justice Eswarai Garu. Thank you very much. విజయ్ ప్రకాష్ గారికి కృతజ్ఞతలు. వారు అనర్గళంగా అంతకు ముందు మాట్లాడిన 5 వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వాటిల్లో వారు లేవనెత్తిన అనేక అంశాలు, వాటి మీద ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో వారు చాలా సవివరంగా తెలియజేశారు. దాంతో పాటుగా విశ్వవిద్యాలయాలు కేవలం విద్యను నేర్పే కేంద్రాలు మాత్రమే కాదు, ఉపాధిని కల్పించేందుకు వీలుగా అందులో స్థానికంగా ఉండే వనరుల్ని వినియోగించుకునేందుకు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఈ మెరైన్ దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇది కానీ, కడపలో మైనింగ్ దీని మీద కానీ, శ్రీకాకుళంలో అటు వ్యవసాయము ఇటు మత్స్య రంగానికి సంబంధించి కానీ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టేందుకు అవకాశం ఉందో, విద్యని ఉపాధిని మిళితం చేసి చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అని వారు చాలా అనర్గళంగా
మిగతా వారు లేవనెత్తిన అనేక అంశాలన్నిటినీ చాలా బ్యూటిఫుల్గా కంక్లూడ్ చేశారు. వారికి పీపుల్స్ మీడియా నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సమయంలో మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే విద్యారంగానికి సంబంధించిన ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొన్న వారు కూడా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.